నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ఒక్కొక్క వ్యక్తిని స్వేచ్ఛ టీవీ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఈరోజు మనతో పాటుగా కపిలవాయి దిలీప్ కుమార్ ఉన్నారు. ఎమ్మెల్సీగానే ఆయన అందరికీ తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా కేసీఆర్కి ఢిల్లీలో అండగా ఉండటంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకి అవసరమైన వివిధ పార్టీల సహాయాన్ని తీసుకురావడంలో, లెటర్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి దిలీప్ ఉన్నారు. ఆయన 69 ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆయన్ని అడిగి. నమస్తే అండి దిలీప్. నమస్తే. దిలీప్ గారు, ఎక్కడ మీ ప్రస్థానం, మీ ఏ ఊరు నుంచి మొదలైంది? నేను బార్న్ బ్రాటప్ అంతా వరంగల్. అది ఎట్లాగో పోరాటాల గడ్డగా ఫేమస్ అప్పటికైనా ఎప్పటికైనా కూడా. సో అక్కడ 1969 యాజిటేషన్లో మనకు తెలుసు అన్ని నగరాల్లో ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున ప్రజ్వరిల్లింది. అప్పుడు ఆ యాజిటేషన్ అది ఖమ్మం కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ ఇట్లాంటి నగరాల్లో బాగా జరుగుతున్న సందర్భంలో మేమందరం స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం. నేను 10th క్లాస్లో ఉన్నా. సో అన్ని స్కూల్స్ బాయ్కాట్ చేయటం, మేమంతా ధర్నాలు చేయటం, ఆ ర్యాలీలో పార్టిసిపేట్ కావటం, జై తెలంగాణ అనేది అప్పుడు ఫస్ట్ వరంగల్లో అది బ్లడ్లోకి ఇంజెక్ట్ అయింది. ఏ స్కూల్లో ఉన్నారు? అప్పుడు నేను బాసందారి హై స్కూల్లో ఉండేవాడిని. 10thలో మాకు ఇక మేము 69లో 10థ్కి పోలేదు స్కూల్కి పోవడం. ఈ కరోనా ఇయర్ లాగా అప్పుడు కరోనా ఇయర్ లాగా ఆల్మోస్ట్ 1 ఇయర్ 10th 6 months పోయింది. ఆ తర్వాత 1 year ఇంటర్మీడియట్ పోయింది మాది. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లేనే లేదు. మేమందరం 2 years ఇంటర్మీడియట్ చేసినా మాది వేస్ట్ కాకుండా 1 year చేసాం. నిజానికి టెక్నికల్గా 1 year 69 to 71 2 year ఇంటర్మీడియట్ చేయాలి. సో 69 మొత్తం పోయింది. మేము 71 ఒకటే డిడ్ అవర్ 1 year ఇంటర్మీడియట్ని 2 years 69లో ఉద్యమంలో జైల్లో కూడా ఉన్నారు. జైల్లో ఉన్నా, 1 day జైల్లో ఉన్నాను. 10th క్లాస్ పిల్లాడిని జైల్లో పెట్టారు. అందరినీ అరెస్ట్ చేశారు. అప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు. నేను అసలు యాక్చువల్లీ లాఠీ దెబ్బలు కూడా తిన్నా. అప్పుడు ఆర్టీసీ బస్సులో గాలి తీస్తున్నాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి. సిఆర్పి దళాలు ఉండేవి అప్పుడు. ఈ మధ్య మరి దేశ ఉద్యమంలో మొత్తం స్టేట్ పోలీసే, కానీ తొలి దేశ ఉద్యమంలో ఆర్మీని కూడా వాడారు. ఆ సందర్భంలో వాళ్ళకి అసలు లోకల్ తెలియదు, ఎవడు తెలియదు. ఉద్యమకారులు అంటే లాఠీ చార్జ్ చేయడమే ఒక ధ్యేయంగా ఉండేది ఆ రోజుల్లో ఎక్కడైనా. సో మనకు తెలుసు కదా 369 చనిపోయారు పోలీస్ కాల్పుల్లో. ఆ దళాలు ఏముంది విచక్షణారహితంగా కాల్చాయి అప్పుడు. సో అందులో భాగంగా మా మీద మేము ఆర్టీసీ బస్సులో గాలి తీస్తుంటే మా బ్యాచ్, మా ఫ్రెండ్స్ అందరితో పాటు నేను కూడా లాఠీ దెబ్బలు తిన్నా మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో. అక్కడ నా ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. 69 ఉద్యమంలో వరంగల్లో ఉన్నారంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళని మీరు దగ్గరగా చూసి. డెఫినెట్లీ మా స్ట్రీట్లో ఉన్నాడు ఆయన. మా ఫాదర్ జయశంకర్ గారు క్లాస్మేట్స్. ఆయన మా వీధిలోనే ఉండేవాడు. సో డైలీ ఆయన్ని చూసేవాడిని. నేను మా ఇంటికి పోతుండేవాడిని బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఇద్దరు క్లాస్మేట్స్ కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉండేవాడు. పరిచయం ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది చాలా. డెఫినెట్గా నేను తెలంగాణ ఉద్యమంలో, మలిదేశ ఉద్యమంలో ఒక ఫారెస్ట్ అధికారిగా రాజీనామా చేసి ఉద్యమంలో చేరదామని డిసైడ్ చేసుకున్నప్పుడు 10 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకున్నాను నేను. ఆ 10 years రాజీనామా చేసే సందర్భంలో జయశంకర్ గారిని కూడా పోయి అడిగాను. అడిగి ఆయన ఆశీర్వాదంతోనే పార్టీలో చేరాను నేను. అదొక యాంగిల్ అది, ఎందుకంటే ఫాదర్ ఫ్రెండ్ కాబట్టి. ఇంతమంది స్టూడెంట్స్ చనిపోయిన తర్వాత మీరు వరంగల్లో ఉన్న వాళ్ళు భయపడ్డారా విద్యార్థులు? లేకపోతే అట్లాంటి భయం ఏమి, అసలు తెలంగాణ గడ్డ మీదనే భయం ఉండదు అంటారు కదా? జనరల్గా వరంగల్ భయం అన్నది ఏముంటుంది అసలు? వరంగల్ వాళ్ళకి అది ఆ మట్టిలో ఉంటుంది. అది అంతమంది విద్యార్థులు నిజంగా కూడా చనిపోయి మా కళ్ళెదురుగా చనిపోతున్నా కూడా భయం అనేది ఇప్పుడు కలగలేదు. ఎందుకో అది ఏ కారణం చేతనో తెలియదు, కానీ వరంగల్ స్పిరిట్లో భయం లేదు. నా ఒక్కడికని కాదు, జనగానే భయం అనేది తక్కువ. అది ఒక ఆందోళన, ఒక ఆకాంక్ష, తెలంగాణ సాధించుకోవాలంటే తాపత్రయం అప్పటి నుంచి కూడా అది ప్రజ్వలితూ వస్తూనే ఉంది. ఓకే. ఇమ్మీడియట్గా తెలంగాణ ఉద్యమం 69 తర్వాత రాజకీయంగా చాలా టీపీఎస్ పుట్టింది. దానికి ఓటు కూడా పుట్టింది. టీపీఎస్ కూడా తెలంగాణ ప్రజాసమితి ఉన్నప్పుడు అదే ఇన్స్పిరేషన్తో, మీకు జ్ఞాపకుంటే పృథ్వీ అని మన దగ్గర ఇప్పుడు ఛానల్ కూడా కొన్ని రోజులు నడిపాడు పాశం యాదగిరితో, టీఎన్ఎన్ అనుకుంటా. ఆ పృథ్వీ వాళ్ళ ఫాదరు ఆయన సత్యనారాయణ గారు, ముచ్చెర్ల సత్యనారాయణ అని ఫేమస్. ఆ ముచ్చెర్ల సత్యనారాయణ గారు మా క్లాస్మేట్స్ మళ్ళీ. సో ఆయన తెలంగాణ ప్రజాసమితికి క్యాన్వాస్ చేసేవాడు, సమితి ప్రెసిడెంట్గా ఉండేవాడు. సో ఆయన జీబులో ప్రతిరోజు నన్ను తీసుకుని వెళ్ళేవాడు. ప్రతి తెలంగాణ మీటింగ్లో, అన్ని చోట్ల తెలంగాణ కోసం మీటింగ్లు. అది అంటే ఎస్బి గిరి గారు కాంటెస్ట్ చేశాడు ఎంపీగా. సో వారి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసామన్నమాట మేము. ఆయన నేను ఇద్దరే స్పీకర్స్. విద్యార్థి నాయకుడుగా నేను, అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నా. ఈయనేమో పొలిటికల్ లీడర్గా అయినా. విద్యార్థి నాయకుడు అంటే ఏ సంఘం వైపు ఉన్నా అంటే మామూలుగానే జనరల్గానే అప్పుడు స్పీకర్గా ఫేమస్ నేను. రకరకాల అంశాల మీద ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వస్తుండేవాడిని. దాంతో ఆయన నన్ను తెలంగాణ వైపు తీసుకెళ్ళారనమాట. కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎట్లా ఉంటుంది తెలంగాణ, డిమాండ్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ నాకు చెప్పిన తర్వాత నేను వాటి మీద లెక్చర్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రతి ఊరు తిరిగి ఆ ఎలక్షన్ సభలు ఎట్లా ఉంటాయి,
ఆ ఊరూరి సభల్లో ఆయన ఇద్దరే స్పీకర్స్. మేము వచ్చే లోపల ఎవరు మాట్లాడినా పోయిన తర్వాత ఆయన నేను మాట్లాడంగానే ఆయన మాట్లాడి ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళిపోయేవాడు. ఒక విగరస్ క్యాంపెయిన్ అది. మీకు తెలుసు, ఒక 10 మంది టీపీఎస్ ఆ రోజుల్లో ఒక వేవ్ కాంగ్రెస్ ఉండగా దానికి కాదని తెలంగాణ వాళ్ళు గెలిచారు. సరే, రాత్రి అంతా కాంగ్రెస్ చేరిపోయారు, ఉద్యమాన్ని నీరు గార్చారు, అది వేరే చరిత్ర అది. బట్ మా అందరికీ ఆ రకంగా 1969లో 71లో తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్గా సీరియస్గా పార్టిసిపేట్ చేసేటువంటి ఒక అవకాశం, అది అద్భుత అవకాశం అయితే అప్పుడు దొరికింది మాకు. మన ఉద్యోగాల గురించే మన ఎక్కువ అప్పుడంతా ఉద్యమం నడుస్తుండే. మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా వచ్చారు? నేను మామూలుగా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి వచ్చాను. గ్రూప్ 2 జాబ్ అప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యాను 1975లోనే. 72లో నేను చెప్పిన టీపీఎస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ కాలేజ్, మేము డిగ్రీ కాలేజ్ వరంగల్లో వెళ్ళేవాళ్ళం. ఆ వరంగల్లోనే కోదండ కూడా ఇంటర్మీడియట్లో నాతో సీకేఎంలో చదువుకున్నాడు, నా క్లాసే, నా క్లాస్మేట్ కూడా కోదండరామ్, సేమ్ క్లాస్ మీ ఇద్దరం ఇంటర్మీడియట్లో. తిరిగి డిగ్రీకి వచ్చేవరకు ఆయన ఆర్ట్స్ తీసుకున్నాడు, ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు లెక్చరరు, నేనేమో సైన్స్ తీసుకున్నా. సో ఇద్దరం ఒకటే కాలేజీలో మళ్ళీ ఇంకో 3 years కొనసాగా. నేను పీడిఎస్సీ ప్రెసిడెంట్ ఉంటప్పుడు ఆ 3 years కూడా నేను ఫస్ట్ పీడిఎస్సీ ప్రెసిడెంట్ వరంగల్కి, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి యూనిట్కి నేను వరంగల్ అధ్యక్షుడు ఉన్నా. సో అట్లా ఆ చైతన్యం అయితే తెలంగాణ ఉద్యమం వల్ల మాకు వచ్చిందో అది కొనసాగింపుగా మేము పీడిఎస్లో కూడా పనిచేయడం జరిగింది. బట్ 75లో అనుకోకుండా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను. ఆ టైంలో పోలీస్ వెరిఫికేషన్ అనేది తర్వాత జరిగేది, సెలక్షన్ తర్వాత, ముందు అయ్యేది కాదు. సో నేను ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయాను. దాంతో సెలెక్ట్ అయ్యి కోయంబత్తూరులో మేము ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్లో పీడిఎస్ ప్రెసిడెంట్ అని రకరకాల కేసులు అని బయటపడ్డది. సో అప్పుడు పోలీసులు వెరిఫై చేసినప్పుడు పంపితే అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరో వెంకటరావు ఎవరో వాళ్ళు ఈజ్ స్టిల్ యాక్టివ్ అని రాశాడు. మా ఫాదర్ అందరిని పట్టుకొని పోయి ప్రయత్నం చేస్తే ఆయన ఆ ఫైల్ మీద ఈజ్ స్టిల్ యాక్టివ్ అని రాస్తే ఇంకా యాక్టివ్ లేడైనా 74 రిజైన్ చేశాడని వాళ్ళు పోలీస్ రిపోర్ట్ చేయడంతో సరే లెట్ హిమ్ కంటిన్యూ అని చీఫ్ మినిస్టర్ ఆర్డర్ చేయడం వల్ల నేను సర్వీస్లో కొనసాగా. అదర్వైజ్ అప్పుడు ఉద్యోగం పోయేది. కానీ ఆ చైతన్యం అనేది ఉద్యోగాన్ని వదిలిపెట్టేలా చేసింది మిమ్మల్ని. మళ్ళా ఈ పాత చైతన్యం దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల 10 ఏళ్ల ఉద్యమాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంటే దాని మళ్ళీ మీకు తెలుసు, మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ అనేవాడు 2003లో ఎప్పుడైతే టీఆర్ఎస్ పెట్టి మళ్ళీ ఒక వేవ్ లాగా జయశంకర్ గారు వీళ్ళంతా అడ్వైజర్స్గా ఉద్యమం అనేది తీవ్రంగా మళ్ళీ మొదలైన సందర్భంలో న్యాచురల్గా మాలాంటి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయినాం. ఇది మళ్ళీ తెలంగాణ వచ్చేటువంటి అవకాశం ఉంది, పోరాడాల్సిందే అంటే పాత చైతన్యం అనేది జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి దాంతో నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ 10 years సర్వీస్ వదులుకొని కేసీఆర్ పార్టీలో చేరాను నేను టీఆర్ఎస్లో. అదే పార్టీలో చేరారా, అడ్వైజర్గా చేరారు? లేదు, టీఆర్ఎస్ పార్టీలో చేరాను. 2003లో అడ్వైజర్గా కాదు, పార్టీలో చేరి నేను అదే హన్మకొండ టికెట్ అప్లై చేశాను. జయశంకర్ గారిని అడిగాను కూడా కేసీఆర్కి రికమెండ్ చేయమని. ఆయన రికమెండ్ కూడా చేశాడు. చేస్తే అప్పుడు పాపం ఈయనకు జయశంకర్ గారికి హన్మకొండ టికెట్, ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు పార్టీ పరంగా. అది ఇవ్వకుండా వినోద్ గారికి ఇచ్చారు. ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఆయనకు ఆఫర్ చేశారు హన్మకొండ. ఆయన రిఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే దిలీప్కు నేను రికమెండ్ చేసి అందులో నేను క్లాస్మేట్ కొడుకును కదా, నేను ఇట్లా అది యాక్సెప్ట్ చేస్తాను, ఆయన విత్డ్రా అయిపోయాడు. నాకు వద్దన్నాడు ఆయన. అప్పుడు ఎలక్షన్స్లో రాలేదు, డైరెక్ట్ ఎలక్షన్స్లో. నాకు అది రాకుండా మీకు జ్ఞాపకం ఉంటే మందాడి సత్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు. అది అప్పుడున్న స్ట్రాటజీస్. ఇప్పుడు కేసీఆర్కి నేను అంత దగ్గర కాదు. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాల లోపల నాకు టికెట్ రాకపోవటం, నేను అయినా పార్టీలో కొనసాగి ఉద్యమంలో కొనసాగడం, నన్ను ఆయన ఢిల్లీ తీసుకెళ్ళటం, మళ్ళీ నేను సర్వీస్లో చేరాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన నన్ను ప్రైవేట్ సెక్రటరీగా చేరి నువ్వు తర్వాత సంగతి రాజు చూద్దాం అని అన్నారు. అంటే రీజాయిన్ అయ్యాను సర్వీస్లో. చేరిన సందర్భంలో సెంట్రల్ సర్వీస్లో 3.5-4 years ఆయనకు నేను ఆంతరిక కార్యదర్శిగా పనిచేశాను. మీరన్నా అంతకుముందు ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కలవడం, లాబింగ్ చేయడం, వాళ్ళతో తెలంగాణకు అనుకూలమైన లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మీకు జ్ఞాపకం ఉంటే యూపీఏ 1 అజెండాలో టీఆర్ఎస్ చేరడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఇస్తామని, కాన్సెన్సస్ ద్వారా, కన్సల్టేషన్ ద్వారా ఇస్తామన్నారు. ఏది ఇతర పార్టీలతో. వాళ్ళు ఆ యూపీఏలో ఉన్న ఇతర పార్టీస్ అందరితో కాన్సెన్సస్ కావాలి. ఎట్లా మరి కాన్సెన్సస్ అంటే వాళ్ళు కాన్సెంట్ కావాలి. కాన్సెంట్ అంటే ప్రతిసారి మేము వారం రోజుల ముందు ఎంపీలు వినోద్ గారు, నేను, రవీంద్ర నాయక్, మత్స్యం రెడ్డి, మా పని అదే. ఆ పార్టీలో హెడ్ క్వార్టర్స్ పోవటం, తెలంగాణ లిటరేచర్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని కన్విన్స్ చేయడం. తర్వాత ఒక మెయిన్ మీటింగ్ అసలు కేసీఆర్తో పాటు వాళ్ళ అధినేతలతో, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎనీ నేషనల్ పార్టీ, ఈవెన్ సిబు సోరెంది కావచ్చు, ఇట్లా అన్ని జాతీయ ఆర్ఎల్డి అజిత్ సింగ్ వాళ్ళ పార్టీ కావచ్చు, ఇట్లా దేవగౌడ పార్టీ కావచ్చు, అన్ని పార్టీతో కలవడం, మాట్లాడడం, వాళ్ళ అధినేతలతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. అది అయిన తర్వాత తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు ఇవ్వాల్సిన లెటర్ కోసం, మీకు తెలుసు అది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు. మళ్ళీ వాళ్ళ వెనుకబడి
వారం రోజులు 10 రోజులు డైలీ పోయి తిరిగితే తప్ప ఆ అనుకూలమైన పాలసీ డెసిషన్స్ వాళ్ళ పార్టీ తరపున అట్లా లెటర్స్ సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపుగా ఒక 20-21 లెటర్స్ మేము అన్ని పార్టీల్లో తిరిగి ప్రెస్ మీట్ అయిపోగానే దాన్ని తీసుకొచ్చి ప్రెడప్ కమ్యూనిటీకి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ప్రెడప్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. కాన్సెన్సస్ అండ్ కన్సల్టేషన్ అనే ప్రాసెస్ని లాజికల్ కంక్లూజన్ తీసుకురావడానికి కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీని పెట్టింది. ఆ కమిటీ వాళ్ళ ద్వారా వాళ్ళు పిలిస్తే ఒక మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ అవడానికి టైం పట్టేది. ఈ లోపల ఆ పార్టీలతో లెటర్స్ తీసుకురావడం అనేది మేము ఒక అజెండా పెట్టుకున్నాం. కేసీఆర్ ఐడియా అది. దాని ప్రకారంగా ప్రతి పార్టీ లెటర్ ఇచ్చిన తర్వాత 21 దాదాపు యూపీఏ పార్ట్నర్స్ లెటర్స్ ఇచ్చిన తర్వాత న్యాచురల్గా ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాంగ్రెస్ మీద. ఇవన్నీ అయిపోయినాయి, ఇంకేముంది మీరు అంటున్న కాన్సెన్సస్ వచ్చినాయి కదా, కాన్సెంట్స్ వచ్చినాయి కదా, ఇంకా లేట్ ఎందుకు అనేటువంటి ప్రెషర్ పెట్టడానికి ఈ లెటర్స్ అన్ని కూడా ఆ రోజుల్లో డెఫినెట్గా లెటర్స్ అన్ని కీలక పాత్ర. ఆ తర్వాత బిల్లు వచ్చినప్పుడు ఆయా పార్టీలు తెలంగాణ బిల్లుకి అనుకూలంగా మాట్లాడడానికి కూడా ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. ఆల్రెడీ వాళ్ళు కమిటీ అయ్యారు కాబట్టి కంపల్సరీగా మనకి సపోర్టివ్గా వాళ్ళందరూ కూడా తెలంగాణ అది ఒక కీలక ఘట్టం. అది ఆ కీలక ఘట్టంలో మేము చాలా కృషి చేసాం. అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు, నేను, వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేవాళ్ళు. నేను ఏదైనా పోతున్నా రండి మళ్ళీసారి పోదామంటే కేసీఆర్ మాటికి రాడు కదా. ఒక ప్రెస్ మీట్ అయిపోయేవాడు ఎస్ మేము తెలంగాణ బలపరుస్తున్నాం అన్న తర్వాత పరిశీలి చేయడానికి మనం ఎంపీలను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒకసారి ఒక ఎంపీ రవీంద్ర నాయక్, వినోద్, చనిపోయిన మధుసూదన్ రెడ్డి, ఆదిలాబాద్, వీళ్ళందరూ కూడా ఒక్కోసారి కూడా పట్టుకెళ్ళేవాడు. నేను లిటరేచర్ అంతా మాకు జయశంకర్ సార్ ఇచ్చేవాడు. ఓకే, తెలంగాణకు సంబంధించినటువంటి దాని ఆవశ్యకత కానీ, దీని మెటీరియల్ కానీ, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఉద్యమం చరిత్ర, ఇదంతా కూడా ఆ పార్టీలకు మీరు చెప్పకుండా వాళ్ళు మీకు లెటర్ ఇవ్వరు. దే షుడ్ బి కన్విన్స్డ్. సో అది అందులో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడానికి నాకు మంచి అవకాశం ఏర్పడింది. ప్రకాష్ కారత్తో అయితే సుదీర్ఘంగా రోజు టైం ఇచ్చాడు నాకు దాన్ని మొత్తం దాన్ని అర్థం చేసుకోవడానికి. ఆఖరికి ఆయన ఏమన్నా అంటే ఇస్తే ఇచ్చుకోనియండి, లెట్ దెమ్ నాట్ ఫైర్ దేర్ గన్స్ ఓవర్ అవర్ షోల్డర్ అన్నాడు. అది హిస్టారిక్ స్టేట్మెంట్. మా భుజాలపై తుపాకులు పెట్టాయి కాల్చాల్సిన అవసరం లేదు, మీకు కావాలనుకుంటే ఏమైనా చేసుకుంటే ఆల్రెడీ 3 రాష్ట్రాలు మీరు ఇచ్చారు కదా, మాకు సంబంధం లేని కారత్ అనడానికి ఎంతో లిటరేచర్ తీసుకెళ్ళి ఎంతో సుదీర్ఘంగా 1 డే అంతా మాట్లాడాను. ఇవన్నీ తెర వెనుక కార్యక్రమాలు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా బయటకు వస్తున్నాయి. అవును, అదే చాలా మందికి అదే ఎమ్మెల్సీ గానే తెలుసు, అంతకంటే తెలుసు తప్ప మాకు తెలిసిన మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కొంత తెలుసు, కానీ అందరికీ తెలియదు. సో అదొక హిస్టారిక్ ఘట్టమే. ఈవెన్ ప్రకాష్ కారత్ స్టేట్మెంట్ కూడా అదే కారణం. అంటే ఆ లెటర్లు సాధించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? డెఫినెట్లీ ఒక్కొక్క పార్టీతో వారం రోజులు తిరగకుండా అది సాధ్యపడేది కాదు. కొన్ని సందర్భాల్లో లెటర్ వచ్చేది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీ ఉంది, ఆయనతో పాటు కలిసి మేము మీటింగ్ పెట్టుకున్నాం. డిఎంకే కూడా మంచిది కన్సిడర్ చేస్తామని చెప్పి ఓపెన్గా చెప్పారు. బట్ కరుణానిధి ఎన్నిసార్లు పోయినా లెటర్ ఇవ్వలేదు. కరుణానిధి గారిని నేను చాలాసార్లు కలిసి తర్వాత ఆయన కానీ మారని వెళ్ళాను. అయినా కూడా అక్కడ ఇలంగో అని ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు. అది కూడా మీరు అడుగుతున్నారు బయటకు వస్తుంది. ఇలంగో అని కూడా ప్రైవేట్ సెక్రటరీ టు కరుణానిధి. తర్వాత ఆయన పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు, డిఎంకేకి ఫ్లోర్ లీడర్ అయ్యాడు. నాలాగా ఎట్లయితే నేను ఎమ్మెల్సీ అయ్యాను, ఆయన ఎంపీ అయ్యి ఫ్లోర్ లీడర్ అయ్యాడు. ఆయన అప్పుడు చాలా అంటే నన్ను 2 సార్లు కరుణానిధి దగ్గర తీసుకెళ్ళడం, మళ్ళీ ఒకసారి మాట్లాడడం అడిగితే ఆయన ఏమన్నాడంటే అప్రాప్రియేట్ టైంలో బిల్లు ప్రవేశపెడితే మేము మీకు అనుకూలంగా మాట్లాడతాం, లెటర్ ఇవ్వమన్నాడు. లెటర్ ఎందుకు ఇవ్వడన్నా అంటే అక్కడ తమిళనాడులో కూడా సపరేట్ స్టేట్ గురించి మూవ్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కమిటీ లెటర్ ఇస్తే ముందు వాళ్ళది కూడా హానర్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి పొలిటికల్ రీజన్స్తో డిఎంకే మన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు అనుకూలంగా మాట్లాడే తప్ప మనకు లెటర్ ఇవ్వలేదు. సో అందువల్ల ఇవన్నీ అలా మాట్లాడిన పార్టీలు ఇంకా ఉన్నాయి. అట్లా మీకు బిజు జనతాదళ్ వాళ్ళు ఇవ్వలేదు. కానీ బిజు జనతాదళకు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ పట్సాని నాకు పర్సనల్గా అదే క్రమంలో బాగా క్లోజ్ అయ్యాడు, మంచి మిత్రుడయ్యాడు. ఆ తర్వాత నేను టీఆర్ఎస్తో విభేదించి వేరే సంఘటనలు పెట్టాను, మీకు తెలుసు టఫ్ పెట్టాను, రాష్ట్రీయ లోక్దళ్ అనే పార్టీని పెట్టాను, అజిత్ సింగ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ. ఆ సందర్భంలో మా పార్టీకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి 2-3 ఆయన అటెండ్ అయ్యాడు. ఎప్పుడైతే నిజంగా బిల్లు చర్చకు వచ్చిందో పార్టీ పక్కకు పెట్టాను, ఆ బిల్లుకి అనుకూలంగా మాట్లాడాడు. మనకున్న పర్సనల్ ఈక్వేషన్స్ అది కూడా ఒక అచీవ్మెంటే నాకు. అది బిజు జనతాదళ్ తరఫున కూడా మద్దతు సాధించడం అనేది అసలు పార్టీకి ఇష్టం లేకుండా పార్లమెంట్లో అనుకూలంగా మారడం మామూలు విషయం కాదు. తర్వాత ఆర్ఎల్డీది కూడా ఇప్పుడు ఆ శాఖ ఇక్కడ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ ఏర్పాటు చేశాం కాబట్టి అజిత్ సింగ్ ద్వారా తీరా బిల్లు వచ్చేవరకల్లా 5 ఎంపీలతో వాళ్ళు అనుకూలంగా ఓటేశారు. దాని గురించి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత మీకు తెలుసు, మీరు ఆ మీటింగ్స్ కవర్ చేశారు కూడా ఆ రోజుల్లో రాష్ట్రీయ లోక్దళ్ మావి. అయితే ఆ అజిత్ సింగ్ గారి కొడుకు జయంత్ చౌదరి ఈరోజు దాని అధ్యక్షుడు.
ఆ రోజు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు. అసలు కేసీఆర్ లేడు సభలో. అవును. చాలా అద్భుతంగా జయంత్ చౌదరి ఆ స్పీచ్ మీరు తెప్పించుకునేప్పుడు చూస్తే హిస్టారిక్ నెసెసిటీ ఆఫ్ తెలంగాణ గురించి చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చిన వాళ్ళు జయంత్ చౌదరి ఒకడు. ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి ఒక సత్యాలు. మీ లెటర్ల కోసం తిరిగే ప్రయత్నంలో జరిగిన పరిచయాలు మీ బాగా ఉపయోగపడ్డాయి. జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఈవెన్ దేవగౌడ కూడా నాకు అట్లే పరిచయం, అజిత్ సింగ్ గారు కూడా అట్లే పరిచయం, శరద్ పవార్ అట్లే పరిచయం, ప్రకాష్ కారత్ అట్లే పరిచయం, చాలామంది, ప్రసన్న కుమార్ పట్సాని, బిజు జనతాదళ్ ఆయన అట్లే పరిచయం నాకు. అదే కేసీఆర్ గారి కంటే ఎక్కువ మీరే మాట్లాడారు. అంటే ఆయన పాపం కలుస్తాడు, తర్వాత మళ్ళీ గెలవడు కదా. ఎవరు పోయినా దిలీప్ని గెలవండి అనేవాడు. ఈవెన్ అఫీషియల్ పని ఉంటే కూడా నన్నే గెలవమన్నాడు. ఆ క్రమంలో వాళ్ళందరూ నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడం ఇప్పటికి కూడా ఆ పరిచయాలు అనేది నాకు కొనసాగుతున్నాయి. అప్పట్లో మీరు ఢిల్లీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నట్టు అప్పుడు ఉండేది అట్లా. కీలకమైన పాత్ర, అందులో అనుమానం లేదు. ఆ అవకాశం ఆయన ఇచ్చాడు. దాన్ని మేము నిజంగా తెలంగాణ ఆకాంక్ష ఉంది కాబట్టి దాన్ని తెలంగాణకు అనుకూలంగా మార్చుకునే పద్ధతి, దాంట్లో ఆ ప్రక్రియలో పరిచయాలు కూడా పెంచుకునేటువంటి అవసరం ఏర్పడ్డది. ఇది సుదీర్ఘకాల రాజకీయ ఫౌండేషన్ కూడా పనికి వచ్చింది. అది ఇవన్నీ ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం అని చెప్పి వన్ ఆఫ్ ది రీజన్స్. ఆ ఎఫర్ట్ అంతా కూడా ఆయన కళ్ళెదురుగా చేశాం కదా. చాలా పెద్ద ఎఫర్ట్ అది. ఆయన చాలా అప్రిషియేట్ చేసేవాడు. ఒక్కొక్క లెటర్ తీసుకొస్తే అది అచీవ్మెంట్. ఆ పూట అవునప్పుడు ఒక పార్టీ లెటర్ పట్టుకొచ్చి ఇవ్వడం అంటే అదే పెద్ద ప్రెస్ మీట్, ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ లెటర్ దాన్ని తీసుకెళ్ళి ప్రణబ్ కమిటీకి ఇవ్వడం, మళ్ళీ అది కూడా నేనే హ్యాండ్ ఓవర్ చేసేవాడిని ప్రణబ్ ఆఫీస్లో. సో ఈ వాజ్ వెరీ హ్యాపీ నా పెర్ఫార్మెన్స్. అంతకుముందు హనంకొండ టికెట్ డినై చేయడానికి నేను జనరల్ క్యాండిడేట్. ఆయన పెద్దగా ఆయనకి ఏమున్నాయో క్వాలిటీస్ అనేది తెలియవు. జస్ట్ లైక్ దట్ ఒక ఉద్యమకారుడు, ప్రైవేట్ సెక్రటరీ, ఫారెస్ట్ సర్వీస్ నుంచి వస్తున్నాడు, ఒక అధికారి కాబట్టి తీసుకున్నాడు. కానీ ఢిల్లీలో నాకు ఈ పిఎస్ అయిన తర్వాత ఎమ్మెల్సీ సీట్ ఆఫర్ చేయడానికి ఇదంతా కూడా ఆయన ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి దాంతో ఇంప్రెస్ అయ్యి ఆయననే ఆఫర్ చేశాడు నాకు. నేను అడిగిన కూడా అడగలేదు, నువ్వు ఎమ్మెల్సీగా పర్ఫెక్ట్ క్యాండిడేట్, నువ్వు వచ్చి ఇక్కడ కాంటెస్ట్ చేయమని. ఇంకా ఢిల్లీలో ఉండిపోయారు. ఆయన రాజీనామా వేసిన తర్వాత ఆయన వచ్చాడు, జయశంకర్ సార్ వీళ్ళంతా వచ్చేసారు. నేను రాలే, ఎందుకంటే ఇంకా ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం, ఆ ప్రాసెస్ ఒక 2 months దాకా నాకు వాళ్ళు టైం ఇచ్చారు. ఆ టైంలో అక్కడప్పుడు ఇది వచ్చింది. వస్తే ఆయనే ఫోన్ చేసి, ఇప్పుడే జయశంకర్ సార్ గారితో మాట్లాడుతున్నా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి నువ్వే సూటబుల్ మా చర్చలో అనుకున్నాం, వై డోంట్ యు కమ్ అండ్ అప్లై అన్నాడు. అది ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ముందు అప్లై చేస్తే రాలేదు, ఈసారి ఆయనతోనే మీరు అన్నట్టు ఈ కార్యక్రమాల వల్ల ఇది బ్యాక్ డ్రాప్, దానివల్ల ఇచ్చాడు పాపం. 2 సార్లు ఇచ్చాడు, అందులో అనుమానం లేదు. 2007 మాకు 2 years టర్మ్ వచ్చింది, రాజీనామా చేసాం. మళ్ళీ 2009లో ఎలక్షన్స్లో అప్పుడేమో 48% ఓటుతో గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ 2009కి వచ్చేవారు కదా, సెంటిమెంట్ పెరిగింది. అప్పుడు పెర్ఫార్మెన్స్ కూడా 1 year కౌన్సిల్లో తెలంగాణ గురించి పోరాడిన విధానం, ఇదంతా కూడా ఆ 3 జిల్లాల్లో తిరిగిన పద్ధతి, ఉద్యమం, ఈ నేపథ్యం అంతా కలిసి 91% ఓటుతో గెలిచారు సెకండ్ టైం. అసలు విపక్షాలకు 91% మామూలుగా అట్లా వచ్చింది. అది తర్వాత ఇంకా కాంటెస్ట్ చేయలేదనుకోండి దానికి. బట్ ఆ 2 సందర్భాల్లో కూడా మీరు అన్నట్టు తెలంగాణ కోసం ఢిల్లీలో పడ్డ కృషి, ప్లస్ ఆ కృషి వల్ల నేను ఏ విధంగానైతే కేసీఆర్ని ఇంప్రెస్ చేశానో, ఇవన్నీ కూడా నాకు ఎమ్మెల్సీ కావడానికి పనికొచ్చాయి. ఇట్లా ఇవన్నీ మర్చిపోయారా మళ్ళీ కేసీఆర్ వీటన్నిటిని? మర్చిపోయాడు ఎందుకు, ఆయన చాలామంది మర్చిపోయాడు. నేనే హేమాహేమీలు వాడుకొని వదిలేశాడు. జయశంకర్ని మర్చిపోయాడు. ఇప్పుడు జాతిపిత జయశంకర్ అన్న కేసీఆర్, నేనే జాతిపిత అంటున్నాడు. అవునా కదా చెప్పు. వాడుకొని వదిలేశారు అంటారా? ఆయన తత్వం అదే. నన్ను వదిలాడని అనను, నేనే వెళ్ళిపోయాను. డెఫినెట్లీ నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆయన ఒక క్రమం లోపల క్రూషల్ ప్యాక్ట్ ఒకటి ఏర్పాటు చేశారండి. మహాకూటమికి నేను ముఖ్యమైనటువంటి కీలక పాత్ర. మహాకూటమికి యాక్చువల్లీ ముందు 1 week ముందు హరీష్ను కేటీఆర్ కలిసి చిరంజీవితో కలిసి అలయన్స్ సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ప్రెస్ మీటు, వాళ్ళ ఇంట్లో భోజనం, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉండింది. నేను పోగానే కేసీఆర్ ఇది జరిగింది, ఇట్లా రేపే పోతున్నావు, నువ్వు కూడా రా అన్నాడు. ఆయనకు తెలియదు నేను క్యాంపెయిన్లో ఉన్నా, ఇది 2009 రాజీనామా తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నా. నేను ఎవరిసారి చెప్పింది మీకు, చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని, ఇది కరెక్ట్ అలయన్స్ కాదు, మీరు తప్పు అంటే మరి ఏది కరెక్ట్ అన్నాడు. అంటే టీడీపీతో పెట్టుకున్నాడు. టీడీపీ సమైక్యవాద పార్టీ కదా అన్నాడు. అంటే సమైక్యవాద పార్టీ అయితే మీకెందుకు, నేను అక్కడి నుంచి లెటర్ పట్టుకొస్తా, ఏ తెలంగాణకు మీకు అనుకూలమే అని ప్రణబ్ ముఖర్జీకి ఇద్దాం, అది కనుక నువ్వు చేస్తే ఐఎమ్ రెడీ అన్నాడు. అంటే నేను 10 రోజులు టైం వేయండి అని. ఆయన ఫోన్ ఎత్తి రేపటి బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అన్నాడు. అంత కాన్ఫిడెన్స్, అంత కీలకమైన పాత్ర అది. అప్పుడు నేను మహాకూటమి ఏర్పాటులో ఒక కీలకమైన పాత్ర పోషించా. అసలు ఆ మహాకూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం నేను. లేదా వాళ్ళు తెల్లారి నేను రాకుండా ఉంటే అది వేరే రకంగా పోయి ఉండేది. ఏదో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో, అసలు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా నాకు తెలియదు. లేదా ఈయన అయ్యేవాడేవో చిరంజీవి కాడు. ఎందుకంటే తర్వాత ఎలక్షన్స్లో
మనం అనుకున్నట్టుగా ఆయనకు 20 సీట్లే వచ్చినాయి కదా, అంతకు మించి రాలేదు. కాబట్టి అంటే ఆ రోజు వాస్తవానికి కేసీఆర్ ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత కూడా ఇంకా చిరంజీవి ఇంటికి వెళ్తారని చాలా మంది అనుకున్నారు. మీడియా అంతా అనుకున్నారు, మీడియా అంతా అనుకున్నారు, నమ్మలేదు అసలు మీడియా. తర్వాత చంద్రబాబు గారితో అలయన్స్ తెగిపోయింది అనుకున్నారు. ఒకనొక దశలో నేను ఇంకా మాడుతూనే ఉన్న చంద్రబాబుతో, ఈయన అందరికీ ఫోన్ చేసి అలయన్స్ క్యాన్సిల్ అన్నాడు ఈయన. ముందు రోజు సాయంత్రం అవును. నీ బయటకు వస్తే ఇంకేం చేస్తున్నావు సార్, సార్ ఆల్రెడీ చెప్పేశాడు అలయన్స్ లేదు మీ జ్ఞాపకం ఉంటే మీరున్నారా రోజు పోటీలు కూడా టీవీ నైన్లో ఉన్నారు మీరు, మీరు నమ్మలే. ఇదేంటి అదే స్కోరింగ్ వస్తుంది అన్ని ఛానల్లో, లేదు తెగ తెంపులు టీడీపీతో ఎవరు స్టేట్మెంట్ కేసీఆర్. అదే నేను ఏ కంట్రీ బాబు అది తప్పు, ఇది ఇంకా నడుస్తూనే ఉంది, రేపు మార్నింగ్ అని ఫైనల్ కాదంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అసలు అధిష్టానం, అది ఇంపార్టెంట్ వ్యక్తి, అధిపతి, టీఆర్ఎస్ అధిపతే చెప్పినాక మీరు చెప్తే ఎవరు నమ్ముతారు సార్ అన్నారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా, అంతే కదా. అది ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, ఇంత డైలమా? ఆ రోజు అట్లా అనుకున్నాడు ఆయన రాత్రిపూట. తెల్లారి నేను పోయి ఏ టర్మ్స్ ఏ కండిషన్స్తో అలయన్స్ నేను తెచ్చాను, ఎట్లా 45 సీట్స్, ఎట్లా 9 MP సీట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన మళ్ళీ కనిపిస్తే ఓకే అన్నాడు ఆయన. అది షాక్ ఫర్ మీడియా. దాని తర్వాత అందరూ అన్నారు, అరే మీరు చెప్పిందే కరెక్ట్ సార్, అసలు ఏకుండా ఉంటే పోయేదని. విదిన్ 12 hours మొత్తం సీన్ మారిపోయింది. అది అట్లా కీలక భూమిక పోషించే అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చాడు బాబు. కానీ ఆ అలయన్స్ పెద్దగా సెట్ అవ్వలేదని. సెట్ కాలేదు, ఎందుకంటే ఇద్దరు కూడా కలవలేదు. మాట్లాడింది నేను చంద్రబాబు గారు, అదే వాళ్ళిద్దరు కూర్చొని అన్ని సీట్ల మీద చర్చించుంటే బాగుండేది. ఆ తర్వాత చివరి దశ లోపల ఆయన నన్ను కమిటీలా పోండి, నువ్వైపోతే బదనాం అవుతావు అంటే సరే అని నేను కేటీఆర్ని, ఈటల రాజేందర్ని, హరీష్ని అందరిని తీసుకొని ఒక కమిటీలా పోయాం మేము. నిరంజన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఐ డోంట్ నో వెదర్ జగదీష్ రెడ్డి ఉన్నాడో లేడు, జ్ఞాపకం లేదు. సో కమిటీలా పోయి మళ్ళీ ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ అదే 9 సీట్స్ పట్టుకొని పోయి దాని మీద శంకుతీర్థం చేసి ఇచ్చారు ఆయన. ఈయనకి ఇచ్చిన సందర్భంలో వీళ్ళు కూర్చొని ఉంటే బాగుండేది. ఇద్దరు కూర్చోకుండా మేము మధ్యలో డిసైడ్ చేసిన సీట్లు కాబట్టి ఆయన డబుల్ బీఫార్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే లక్ష్మీకాంతరావు సీట్ మీకు జ్ఞాపకం ఉంటే అది లిస్టులో లేదు, నేను ఇచ్చిన లిస్టులో. ఈయన బీఫామ్ ఇచ్చేసాడు ఆయనకి. చంద్రబాబు గారికి కోపం వచ్చింది, ఆయన 10 మందికి ఇచ్చాడు. అప్పుడు ఇద్దరు పోయి కూర్చున్నారు ముఖాముఖి. హెలికాప్టర్ ఎక్కే ముందు ఒక బీఫామ్, దిగే ముందు ఒక బీఫామ్. గందరగోళం. చనిపోయిన దయాకర్ రెడ్డి డబుల్ బీఫామ్ మీద గెలిచాడు. యాక్చువల్లీ అది టీఆర్ఎస్ కలాడనే సీటు. యాక్చువల్గా ఫైనల్గా అయితే టీఆర్ఎస్ బీఫామ్లు ఆపేశారు, టీడీపీ మాత్రం బీఫామ్లు అన్నీ ఎక్కువ వెళ్ళిపోయినాయి. 10 వెళ్ళిపోయినాయి, డబ్బులు 10 వెళ్ళిపోయినాయి. 5 ఇద్దరు అది వేయలేకపోయినారు. ఇద్దరు కూర్చొని ఎందుకంటే మేము క్రాంతి గురించి కొట్లాడినాం కాబట్టి మాకు తెలుసు. క్రాంతి బీఫామ్ లాస్ట్ మినిట్లో ఆగిపోయింది. అక్కడికి చాలా మంది గందరగోళం అనమాట. ఆ గందరగోళం కనుక లేకుండా ఉంటే ఇంకొక 10 సీట్లు వచ్చుంటే అసలు మహాకూటమి అధికారంలోకి వచ్చేది. ఈ గందరగోళం వల్ల అప్పుడు అధికారులు రాలేదు. తర్వాత ఆ ఇష్యూ వల్ల నాకు ఆయన గొడవ కూడా అయింది. కానీ అప్పుడు జరిగిన లావాదేవీలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఆ గందరగోళంగా ఉండే నాకు ఆయనకు గొడవ అయింది. గొడవ అయిన సందర్భంలో ఆయన తిట్టాడు నన్ను. ఇక ఆ బూతులు నేను భరించలేక, సార్ నేను ఇవాళ లాస్ట్ మీద పని చేయనని మెట్లు దిగి వెళ్ళిపోయా. ఆయన పిలిచాడు, నువ్వు పోతున్నావు, నేను మినిస్ట్రీ రేపు వస్తుంది, మహాకూటమి వస్తుంది, నేను డ్రాప్ చేస్తున్నాను, చేసుకోండి పర్లేదని వెళ్ళిపోయా. తెల్లారి హరీష్ వచ్చాడు, అరే నన్ను కూడా మస్తాలు తిట్టాడు ఆయన, ఎట్లా నువ్వు పెద్ద మనసు చేసుకొని రావాలి కదా అని అడిగాడు. నేను రానన్నాను, నువ్వు మేనలుడు పడతావు, నేను ఎందుకు వస్తాను, నువ్వు ఎమ్మెల్యే కూడా మంత్రి చేశాడు, నువ్వు తిట్లు తినాలి, దెబ్బలు పెడితే కూడా పడాలి, నాకేం అవసరం అండి ఆయన. అట్లా అతనితో చెడిపోతే నేను 2009 తర్వాత వెనక్కి పోలేదు. ఐ నెవర్ సా ఈసారి వాడిని. ఒక వెలుగు వెలిగిన మళ్ళీ ఇక అంటే దానివల్ల కొంత పొలిటికల్గా నష్టం జరిగింది నాకు ఆ పట్టుదల వల్ల. నేను పోను, ఎందుకంటే ఆయన అవమానం చేశాడు కాబట్టి పోకూడదని నిర్ణయించుకున్నా. పోలేదు. ఇక పోయి ఉంటే బహుశా చాలామంది వెళ్ళిపోయారు బయట. ఆయన విశేషణ వాళ్ళు చాలామంది వెనక్కిపోయి కొంతమంది పొలిటికల్ లాభపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఆత్మగౌరవం చంపుకోవడం ఇష్టం లేక నేను మొండిగా ఉండి ఆ 10 ఏళ్ళు దాదాపు 2009 అంటే 14 years అధికారాన్ని దూరంగా ఉన్నాను. ఈ మధ్య మొన్న కాంగ్రెస్లో అన్ని సీట్ల పంపిణీ అయిపోయినాక చివరి నిమిషంలో పోయి చేరాను నేను. ఇప్పుడు మొదటిసారి సెక్రటరియట్ పోగలుగుతున్నా, అంతకుముందు పోలే. ఐ నెవర్ వెంట్ టు సెక్రటరియట్. అంటే దాని తర్వాత మళ్ళీ పార్టీ మారటం అనేది సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలామంది చర్చిస్తున్నారు, సర్వసాధారణం అయిపోయింది అన్నట్టుగా అంటున్నారు. దాని నిజమే. నేను రకరకాల సంఘటనలు నడిపాను. మీకు జ్ఞాపకం ఉంటే విమోచన సమితి ఫస్ట్ నేను, బెల్లయ్య నాయకు, మీరు కవర్ చేశారు అది. నేను, బెల్లయ్య నాయకు, ప్రకాష్ ఫస్ట్ పెట్టింది విమోచన సమితి. బాగా హిట్ అయింది అది. ఎందుకంటే అన్ని సీట్లు ఓడిపోయి 10 కూడా గెలవలేదు, పట్టుమని 10 సీట్లని రాజేంద్ర అన్నాడు కదా రాజశేఖర రెడ్డి. ఆ టైంలో పడుకున్నాడు ఆయన, చాలా నిరుత్సాహపడ్డాడు. అప్పుడు మేము విమోచన బయటకు వచ్చి ఉన్నాం కాబట్టి విమోచన ఇది పెడితే అది 6 months బాగా నడిచింది. కానీ ఆర్థికపరమైన కారణాల వల్ల అది నడపలేకపోయినప్పుడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపాం. 40 రకరకాల ఉద్యమ సంఘాలతో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలకతో నేను కలిసి నడిపింది, బాగా నడిచింది. అది మిలిటెంట్ పోరాటం చేసాం, మామూలు పోరాటం కాదు. వీళ్ళంతా గాంధీ పద్ధతులు ఎంచుకుంటే మేము మిలిటెంట్ పోరాటం చేసాం.
ఓ ల్యాంకో హిల్స్పై దాడి, బ్రహ్మాంధ్రి స్టాచ్యూ పలగొట్టడం, తర్వాత ఎవరు కావురి చెక్ పోస్ట్పై దాడి, ఎయిర్పోర్ట్పై దాడి, ఇవన్నీ మిలిటెంట్ ప్రోగ్రామ్స్. అన్నిట్లో కూడా మా పిల్లలు చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి కూడా కేసులు ఇంకా విత్డ్రా కాలే కొన్నిట్లో. సో ల్యాంకో దాడిలో మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ముందు ఉన్నట్టుగా వచ్చింది కదా. లేదు అసలు లేరు. వాళ్ళు ల్యాంకుపై దాడి మా వాళ్ళు చేసింది. మీరు చెప్పే ల్యాంకుపై దాడి అంతకు ముందు వాళ్ళ ఆఫీస్ మీద దాడి జరిగింది. చాలా ముందు అది. వాళ్ళ ఆఫీస్పై వీళ్ళు పోయి రాళ్ళు వేసారు. అప్పుడు ల్యాంకులు మన జూబ్లీహిల్స్లో ఉన్న జగదీష్ రెడ్డి, కర్ణ ప్రభాకర్ వీళ్ళ కార్యకర్తలు పోయి వేసినప్పుడు ఆ సంఘటన వేరు. ఇదేవో ల్యాంకో హిల్స్లో ఆఫీస్ ఉండేది. వాళ్ళ కంప్యూటర్స్ 35 లక్షల ప్రాపర్టీ విమలకాండ. అది చాలా ఏళ్ళ తర్వాత, ఆల్మోస్ట్ 2011-12 అది. అది మీరు చెప్పేది 2009లో. అవును. అయితే ఇన్ని చేసినా కూడా పేరు మాత్రం మొత్తం కేసీఆర్. నేచురల్ ఇంత ఉద్యమానికి ప్రజలందరూ కూడా కేసీఆర్ వల్లనే వచ్చిందని అనుకున్నారు తప్ప సకల జిల్లా పోరాటం వల్ల వచ్చిందని కానీ, ఇందులో గద్దర్ నాడని కానీ, విమలక్క ఉందని కానీ, కోదండరామన్ అని కానీ, దిలీప్ కుమార్ అని కానీ ఎవరికైనా తెలుసా? మీడియా కూడా ఉంది కదా. మీడియా వాడు కూడా ఎంతమంది అసలు ఇది కొండంత ఏది ఇంతంత దీపాన్ని కొండంత దీపంగా చూపించారు ఆ రోజుల్లో. అది అలిగేషన్. మీడియా హౌజెస్ కూడా ఎక్కడ తెలంగాణ ఉద్యమమైనా ఇంత ప్రొజెక్ట్ చేసి మీడియా దాన్ని కాపాడింది. ఇదంతా రకరకాల ప్రోగ్రామ్స్లో రకరకాల పాత్రలు అందరూ కూడా పోషిస్తే తప్ప తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాలే. కానీ క్రెడిట్ అంతా కేసీఆర్ పోయింది. వారి కుటుంబానికి ఫలితం పొందింది. తర్వాత క్రెడిట్ మాత్రం కేసీఆర్ పోయింది. దానివల్ల ఆయనకు మొదటిసారి వచ్చింది అధికారం, రెండోసారి అధికారం వచ్చింది. ఆయన మీకు జ్ఞాపకం ఉంటే 2009లో ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను బయటకు వచ్చినాక మొట్టమొదటిసారి చెప్పాను లంగా దొంగ అని. అసలు నన్ను ఎంతమంది ఇట్టారో, అరే కేసీఆర్ లాంటి ఉద్యమకారుని పట్టుకొని లంగా దొంగ అంటే ఏంటారు అని ఎవరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. జయశంకర్ లాంటి వాడు నన్ను పిలిచి ఇదేం మాటలు, అసలు ఏంటి నువ్వు మాట్లాడేది, ఒక పక్క ఉద్యమం నడుస్తుంది, మేమందరం ఆయన బట్టి నడుస్తున్నాం, నీకైనా కోపం ఉంటే పర్సనల్గా మీ ఇద్దరికి ఏమైనా కోపం ఉంటే మీరు ప్రైవేట్గా చూసుకోండి. ఈ మీడియాలో నువ్వు తిడితే రేపు పొద్దున నువ్వు కూడా నడుపు ఉద్యమాన్ని ఒక లెవెల్కి తీసుకొస్తే మేము అందరం ఆయన వదిలిపెట్టి నేరుకు వస్తాం. అంతేగాని స్టేజ్లో నడుస్తున్న ఉద్యమంలో నువ్వు ఇట్లా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళ ముందు మనం చులుకన అవుతాం, నువ్వు మాట్లాడడానికి వీల్లేదన్నాడు ఆయన. అంటే సరే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మా క్లాస్మేటు, సేమ్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం మేము, మాకు గౌరవం వారంటే. సో ఆ గౌరవంతో నేను ఈవెన్ కోదండరాం మల్లేపల్లి లక్ష్మి కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. నన్ను పిలిపిస్తేనైనా సరే నేను మాట్లాడనని చెప్పి జ్ఞాపకుంటే 2009 తర్వాత వర్చువల్లీ ఆయన గురించి మాట్లాడడం మానేసి మేమే టఫ్ నడిపాము, ఆర్ఎల్డీ నడిపాము. ఉద్యమంలో ముందు బాగా ఉన్నాం కానీ ఈయన పట్టించుకోలేదు. ఆయన కూడా వాయింది. ఈ లోపల జేఏసీ పెట్టాడు. ఆయన జేఏసీని కోదండరామ నడిపాడు. ఈయన ఇంట్లో పడుకున్నాడు, పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. జేఏసీ నడిపింది సకల జిల్లా పోరాటం కానీ, మిలియన్ మార్చి కానీ జనం నడిపారు. జనానికి తెలంగాణ కావాలి. ఓ కేసీఆర్ గారు, గద్దర్ లేడు, మీరు లేరు, నేను లేను, వాళ్ళకి తెలంగాణ కావాలి. అందుకని ఒక పిలిపిస్తే చాలు వాళ్ళు కదిలి వచ్చే పరిస్థితి. అట్లాంటి సందర్భంగా తెలంగాణ వచ్చింది తప్ప ఏదైతే చాలా అనుకుని ఉంటారు కదా దిలీప్ గారు, చాలా అనుకుని ఉంటారు తెలంగాణ వస్తే ఇదే అవుతుంది ఉద్యమం 69 నుంచి తెలంగాణ కోసం ఆరాటపడుతూ వచ్చిన వాళ్ళు. అయిందా నిజంగా మీరు అనుకున్న ఏమన్నా నెరవేరు? అసలు అదే బాధ. సస్యశ్యామలమైంది, మొత్తం నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, అన్ని రకాలుగా మంచిగా ఉందనేది ఇప్పుడు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాటలు. ఒకటండి, ఎవరు అవునన్నా కాదన్నా మన తెలంగాణ మనకు వచ్చింది. భౌగోళిక తెలంగాణ సాధించడంలో అందరం కలిసి సక్సెస్ అయినాం. అది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. ఈ గవర్నెన్స్ గురించి వచ్చేవరకల్లా దాంట్లో లోపాలున్నాయి. ఇప్పుడు గవర్నెన్స్ ఏంటి? 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర మీరు ఒక 40 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెడితే 40 రూపాయలు డెవలప్మెంట్ ఉంది, మీరు కాదని లేరు కదా. 60 రూపాయలు అనేది ఆ కుటుంబాలను వాళ్ళకి సంబంధించిన మనుషులు పంచుకున్నారు. అది అవినీతి. అది ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మన తెలంగాణలో 100% నీతివంతమైన పాలన, పారదర్శకమైనటువంటి పరిపాలన, జవాబుదారీ పాలన ఉండాలని కోరుకున్నాం. అది జరగలే. ఇది కుటుంబానికి ఇంత లూటీ చేస్తారని, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తారని మీరు ఎప్పుడు అనుకున్నారండి? నేను ఎప్పుడు అనుకున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసారథి రెడ్డి ఉన్నాడు. నాకేం ఆయన ఎవరో వ్యక్తిగతంగా నాకు ఆయన మీద కోపం లేదు, ఏం లేదు. ఊరికే చెప్తున్నాను. న్యూస్ చూస్తే నోట్ల కట్టలు కింద పడితే ఒకే దగ్గర నోట్ల కట్టలు, మందుల డబ్బాల నుంచి నోట్ల కట్టలు పడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మిషన్ లిమిట్ లెక్క పెడితే సాయంత్రం కల్లా 150 కోట్లు దొరికాయని చెప్పారు. ఆయన తీసుకొచ్చి నువ్వు రాజ్యసభ 6 ఏళ్ళకి ఇస్తామని రవిచంద్ర మళ్ళీ ఇచ్చినట్టారు. ఆయనకు మళ్ళీ ఇచ్చారు. ఆయనకు 300 crores గవర్నమెంట్ రాయల్టీగా కొట్టాడు. ఏది? ఆయన మైనింగ్ అధినేత కదా, గ్రానైట్ రవి. ఆయన పేరే గాయత్రి గ్రానైట్స్ ఆయనది. ఆయన 300 crores పన్ను కొట్టినోడికి నువ్వు ఎట్లా అసలు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? అసలు పాలసారి ఉన్నాడా? రవి ఉన్నాడా? ఎక్కడున్నాడు ఈయన? సో ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి కాళ్ళు మొక్కిన వెంకటరామరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తావు, నీ కాళ్ళు ఎరగొడతా అన్న
యాదవ్ శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తావు. కాళ్ళు ఇరగొట్టిన దానం నాయన. నారా కాడి ఇరగొట్టిన పాపం ఉస్మానియా పిల్లలు కాడి ఇరగొట్టాడు కదా, మనం చూసాం కదా. ఆయనకు నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తావు. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మినిమం అరే తెలంగాణ ఉద్యమకారులు గౌరవించాలి. 100% నువ్వు ఇవ్వకపోయి 70% నీ దగ్గర ఉన్న ఉద్యమకారులకు ఇచ్చి 30% బయట వాడిని పట్టుకురా. ఓ కోదన్నామని అప్పుడే గౌరవించాల్సి ఉండే. నువ్వు చెప్పినట్టు అయినాడుగా పాపం. 2014 దాకా కోదండరాం ఎప్పుడైనా కేసీఆర్ తిట్టంగా మీరు విన్నారా? నేనైతే లేదు. పాపం సాఫ్ట్. కానీ ఆయన ఉద్యమాన్ని చేయకుండా పడుకుంటే ఈయన దాని బాధ్యతలు మోసుకుంటూ చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేశాడు. నువ్వు అధికారంలో రాగానే 2014 పిలిచి నువ్వు ఏదో పదవి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు ఇవ్వాలి కదా, మేము ఇచ్చినట్టు. అసలు ఆ డిమాండ్ చేసే అవకాశం అన్న దొరికిందా ఈ ఉద్యమకారులకు? ఏం చేస్తున్నారు అని ఎవరు ఇచ్చారు? ఎవరు కలిశారు? అసలు ఆయన ఎవరికి దొరికేవాడా? అసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, మమ్మల్ని లోపలికి పోనీయలేదని ఈటల రాజేందర్ క్యాబినెట్ మంత్రిగా కళలు వెళ్ళి పెట్టుకున్నాడు గేట్ దగ్గర. హరీష్ రావుని, ఈటల రాజేందర్ని, గంగుల కమలాకర్ని సిబ్బంది మీకు అపాయింట్మెంట్ లేదని ప్రగతి భవన్ గేట్ దగ్గర ఆపితే ఈటల వర్చువల్లీ ఇన్ టీయర్స్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం. ఈటల రాజేందర్ దూరం ఎందుకు పెట్టావు? ఒకటే ఒక మాట అన్నాడు, ఈ జెండాకు అసలైన వారసులం మేమే అన్నాడు. అవునా కాదు? ఆయన నిజం కూడా వారసులే. మేమంతా జెండాకు నిజమైన వారసులం. నువ్వు వాడనే గౌరవించకపోతుంది. నాయన నరసింహరెడ్డి హోమ్ మినిస్టర్గా నన్ను రేపు రమ్మన్నాడు అన్నాడు. మహమూద్ అలీ పొద్దున్న సాయంత్రం దాకా కల్మీలో పోలే అన్నాడు. హోమ్ మినిస్టర్ ఏంది? మీ ఆఫీస్లో మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోడం ఏంటి? రేపు గెలవడం ఏంటి? అసలు ఈ విధమైనటువంటి ఒక నిరంకుశ విధానం లేకపోతే దొరతనం ఇవన్నీ మనం తెలంగాణ ఉద్యమంలో ఎక్స్పెక్ట్ చేయలే. లేకపోతే ఒక 100 years వరకు కేసీఆర్ గురించి మాట్లాడాలంటే మనందరం భయపడాలి. నిజంగా ఆయన ఆశించిన పద్ధతిలో తెలంగాణ ఆకాంక్షలు కనుక నెరవేర్చి ఉంటే అప్పుడు మాట్లాడినారు దాని ప్రకారంగానే ఒక ప్లాన్ జరగలే కదా. ఆయన పాపం చేతులు పాడు చేసుకోవడం అనవసరంగా ఎవరి మాటలు విన్నాడో తెలియదు. అంతా సర్వనాశనం చేశాడు. నిజం చెప్పాలంటే అవకాశాన్ని బంగారు తెలంగాణ నిజంగా చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కేసీఆర్. ఆ మాట నేను అంటున్నా. ఆ కెపాసిటీ ఉన్న కేసీఆర్ దాన్ని చేతులారా పాడు చేసుకొని ఈరోజు కేసీఆర్ నా సభలో తిడుతుంటే నేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అని ఏంటి ఇట్లా తిడుతున్నాడు కేసీఆర్ నన్ను? తెలంగాణ జాతిపిత అనిపించుకుందాం అనుకున్నారేమో, కానీ అది నెరవేరేలేదు. ఇవన్నీ మీరు చేసిన తప్పులు కూడా మీరేగా. ఉద్యమ ద్రోహులకు మీరు మంత్రి పదవులు ఇస్తారు, పదవులు ఇస్తారు. అది జరగకుండా ఎవరికి కావాలి నీకు? 63 ప్రజలు ఇచ్చారు మొదటిసారి. 63తో ప్రభుత్వాన్ని నడుపు. ఈరోజు మేము 65తో నడుపుతున్నాం కదా. 63 వేరే పార్టీ నీకు ఎందుకు పోయి? కాంగ్రెస్ను డిమాలిష్ ఎందుకు చేయాలా? టీడీపీని నువ్వు డిమాలిష్ ఎందుకు చేయాలి? అవసరం ఏంటి అసలు ఆ పార్టీని డిమాలిష్ చేసేది? వాళ్ళ ఆయా కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఆయన కోటేశారు. ఆ బీఫామ్ వేరే, ఆ పార్టీ వేరే. గౌరవించు. హెల్దీ అపోజిషన్ ఈ గుడ్ సైన్ ఫర్ ఏ హెల్దీ డెమోక్రసీ. మీరు అంటున్నారు 63 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకు చేయకూడదు? మీరే మాను ఖతం చేస్తారు, మా పార్టీయే ఖతం చేసి 13 మందిని లాక్కుంటారు. ఇప్పుడు మీరు తీసుకుంటే మీరే తప్పడతారా? మీకున్న అధికారం ఏంటి అసలు? వాళ్ళకి ఇదేమో నో రైట్. ఈరోజు అది చేయాలంటున్నా నేను. మా వాడు చాలా ఆలస్యం చేస్తున్నాడు. ఈ పార్టీకి 20 మంది లాక్కోవాల్సి ఉండేట వచ్చి కలిసిపోతున్నారేమో ఆఫ్ ద రికార్డ్. నాకు తెలియదు. నేనైతే అనుకుంటున్నాను ఇదే తొందర చేస్తుందా మంచిది అనుకుంటున్నాను జరగాలంటే. ఎందుకంటే వాడు 6 నెలలు ఉంటుంది. అంటే మీరు డెమోక్రటిక్గా ఆలోచించారు. డెమోక్రటిక్ పక్క పెట్టి నేను సహజంగా ఇది యాక్సెప్ట్ చేయను. నేనే అన్నా ఇప్పుడు నీకేం పని 63 ఉంటే సరిపోయింది కదా, నువ్వు కాంగ్రెస్ మీద ఎందుకు పడ్డావు, టీడీపీ మీద ఎందుకు పడ్డావు నేను అన్నా కదా. అన్నా నేనే నీ యొక్క విధానాలు చూసి, నీ యొక్క అగ్రెసివ్ మెథడ్స్ చూసి, ఆ పద్ధతి చూసి నేనే అంటున్నాను నేను అసలు నీ పద్ధతిలోనే వీళ్ళని కథం చేసి పడేస్తే మంచిదని. చాలామంది మాజీ మంత్రులు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు, ఈవెన్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఉండదు. ఎట్లా ఉండదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తే ఎంత అగ్రెసివ్గా ఉన్నాడు. ఎవడు వాడు తొక్కమన్నాడు చూస్తా కిందేసి తొక్కుతూ ఉన్నాడు. ఆ భాషను యాక్సెప్ట్ చేస్తారా దిలీప్ గారు? ఆశ్చర్యం. అది సీఎం స్థాయిలో అది అడగకూడదు, నిజంగా కూడా అడగకూడదు. కానీ కేసీఆర్ భాష అది కేసీఆర్ భాష. నిన్న కూడా పోయి ఏది నువ్వు సందర్శన పోయేది ఏం గడ్డది బొందలగూడ అన్నాడు. నువ్వు బొందలగూడ పోతే ఏంది, అక్కడ పోతే ఏంది అడిగాడు. మేడిగడ్డ పోతే ఎవడికి కావాలి, బొందలగడ్డ పోతే ఎవడికి కావాలన్నాడు. ఆయన ఇంకా మారలేదు చూడండి. అదే భాష సీఎం కూడా వాడారు. సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు మనం తప్పడానికి లేదంటున్నాడు. అది అలవాటు అయిపోవాలంటారా? అంటే ఇది తెలంగాణ భాష కాదు, ఇది కాదు. కానీ దాన్ని ఆపాదించి ఇది తెలంగాణ వాళ్ళందరూ ఎట్లా కాదు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. బట్ ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసిపోయాడు మనకు. బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎవడైనా చేస్తే తప్పుపడడానికి ఆయన తప్పుపడాలి తప్ప ఈయన తప్పుపడడానికి లేదు. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని అన్నా మేము అనడానికి ఏం లేకుండా అయిపోయింది. అంటే జరుగుద్దంటారా? ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఉంటుందా? నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ డిస్ఇంటిగ్రేట్ అవుతుంది. దానికి ఒక లాజికల్ రీజన్ కూడా ఉంది. నేను ఆ పార్టీలో సుదీర్ఘకాలం జనరల్ సెక్రటరీగా పనిచేశాను.
మీటింగ్ టు మీటింగే తప్ప మీటింగ్ టు మీటింగే. సంస్థాగత నిర్మాణం కానీ పార్టీ నిర్మాణం కానీ ఎప్పుడు జరగలే. ఆ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ ఇప్పటికి కూడా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేని పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమైనా ఉందంటే బీఆర్ఎస్. అదంతా పారాచూట్ లీడర్సు తాలూకేసులే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అవకాశం వస్తే చాలు ఇట్లా ఊరి మైగ్రేట్ వెళ్ళిపోయే పక్షున్నారు అందరూ. అట్లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చిన వాడు వచ్చినట్టే పోతాడు, సహజంగా లేచిపోతూనే లేడు. నీ పార్టీ సిద్ధాంతాలతో ఉండి తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు కదా, అధికారం చూసి వచ్చినోడే. కాబట్టి రాజకీయాలే సిద్ధాంతం లేకుండా నడుస్తున్నాయా దిలీప్ గారు? ఏ పార్టీ చేంజెస్ పార్టీలు మారటం, ఏ పార్టీ చెప్పండి మారటం ఏ పార్టీ? బీజేపీ కూడా మనం వాజ్పేయి ఉన్నాడు, ఒకటే సీటు తక్కువ కొనుక్కోమంటే కొనుక్కున్నాడా? చెప్పారన్నాడు, ప్రభుత్వాన్ని పోనిచ్చుకున్నాడు, మళ్ళీ పోయి ప్రజల దగ్గర మ్యాండేట్ తీసుకొని వచ్చాడు అధికారానికి. కానీ ఆయన కాంప్రమైజ్ కాలే. బట్ ఇప్పుడున్న బీజేపీ మీకు గోవాలో కూల్చో వేస్తవి, కర్ణాటకలో కూలగొడితే, ఆడ ఏఐడిఎంకి జీవిస్తవి, తమిళనాడు. అసలు ఈ బీజేపీ ఆ బీజేపీ కాదు, అట్లాంటి బీజేపీ. నేనది సిద్ధాంతాల ప్రాతిపదిక నడిచేటువంటి బీజేపీ ఈరోజు మనం క్వశ్చన్ మార్క్. అక్కడ ఉభయ కమ్యూనిస్టులు కూడా ఇప్పటికి కూడా పాపం వాళ్ళకి సిద్ధాంతాలే ఉన్నాయి, వాళ్ళకి సీటు ఉండని ఉండకపోయి. నేను చెప్తున్నా రైట్. అట్లాంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు ఎంపీ సీట్ల కోసం సీరియస్ గానే ప్రయత్నం చేస్తారు కదా, కాంగ్రెస్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం. డెఫినెట్లీ చేస్తారు వాళ్ళు. ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా అడాప్ట్ చేస్తారు వాళ్ళు, చేస్తారు. గతంలో ఉన్న బీజేపీ కాదు ఇది. పోటీ ఎలా ఉండబోతుంది అంటారు ఎంపీ ఎలక్షన్స్ లో? బీజేపీకి మాకే ఉంది కదా పోటీ. ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి? ఇప్పుడు నిన్నాక మొన్న కాంగ్రెస్కి ఆదరించిన వాళ్ళు కాబట్టి ఈవెన్ అర్బన్ ఏరియాస్లో, నిజానికి అర్బన్ ఓటర్ అనేవాడు బీఆర్ఎస్ అంటున్నాడు, కాంగ్రెస్ అంబటి లేడు. మొత్తం రూరల్ ఏరియాలో ఎక్కడైతే వీళ్ళు మ్యాక్సిమం పథకాలు ప్రవేశపెట్టామని చెప్పుకున్నారో అక్కడంతా ప్రజలు మార్పును కోరుకొని తీసి అవతల పారేశారు బీఆర్ఎస్ని. అర్బన్ వాడు ఇంకా బీఆర్ఎస్ అంటున్నాడు. ఈ అర్బన్ ఏరియాలో కూడా రేపు పొద్దున మీ కాంగ్రెస్కి వేస్తాడు తప్ప బీఆర్ఎస్కి వేయడు. సో బీఆర్ఎస్ అనే పార్టీ అర్బన్ వాళ్ళు బాగా వేస్తారని నమ్మకంతో బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నారు. అంటే బోత్ వేస్, అంటే ఇక్కడ అక్కడ. నేను అందుకే అన్నా కాంగ్రెస్కి బీజేపీకి పోటీ. కానీ నిన్నాక మొన్న కాంగ్రెస్ మీరు అధికారంలో తెచ్చారు కాబట్టి అరే రేపు మనం కూడా వేస్తే పోయేదని మిగిలిన వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి మేజర్ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉంటుంది. కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ చాలా కీలకమైన ఆరోపణ చేసింది. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయారు, వాళ్ళు ఒకటే అనే దాంతో పోయారు. దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు, కొంత ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ మీద చర్యలు తీసుకోకపోతే, ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పారో అరెస్ట్ చేస్తాం, చాలా ఆధారాలు ఉన్నాయని, కానీ ఆ విధంగా అడుగులు పడతలేవు అనేది చాలా విమర్శలు వస్తున్నాయి కదా. అప్పుడే అంటే నేను అడ్మినిస్ట్రేషన్లో సుదీర్ఘకాలం పనిచేశా, స్టేట్ గవర్నమెంట్లో పనిచేశా, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశా. మీకు తెలిసి ఇక్కడ నేను 12 ఏళ్ళు స్టేట్ మినిస్టర్ దగ్గర పిఎస్, 4 ఏళ్ళు కేసీఆర్కి సెంట్రల్ గవర్నమెంట్లో పిఎస్. జస్ట్ లైక్ దట్ మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేరండి. మీకు తగిన ఆధారాలు మీరు సేకరించాలి, దానికి స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీంను పెట్టాలి, లేదా ఏసీబీని పెట్టాలి, లేదా విజిలెన్స్ని పెట్టాలి. ఈ అధికారులు అవసరమైన సాక్ష్యాధారాలు మీకు సేకరించడానికి ఏ కేసులో అయినా, ఈవెన్ పనికిమాలిన కేసులో అయినా మినిమం 3 months పడుతుంది, అది సాధ్యపడదు. అది లేకుండా మీరు కనుక ఒక కేసు తయారు చేసి అర్జెంటుగా పోయి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కేసీఆర్నో కవితనో లేకపోతే కేటీఆర్నో హరీష్నో తీసుకెళ్ళి జైల్లో పెడదామని అనుకుందాం, అంత అర్జెంటుగా బెయిల్ వస్తుంది. మీకు ఆధార్ ఎవరు అల్టిమేట్గా మీరు కాదు కదా. ఏ కేసు పెట్టినా అక్కడ విచారణ దగ్గర కూర్చునే వ్యక్తి ఈ రెండింటికి సంబంధం లేనటువంటి జ్యుడిషియల్ వ్యక్తి, ఆయన మెజిస్ట్రేట్ మీరు కన్విన్స్ చేయాలి, ఇది ఆధారాలు. కానీ ఫైనల్గా అరెస్ట్ అవుతారంటారా? నేనేది అనుకుంటా, 3 జైలు పోక తప్పదు. ఎవరెవరు? కేటీఆర్, కవిత అండ్ కేసీఆర్. హరీష్ని వదిలేశారు. హరీష్ అంటే ఐ రియలీ డోంట్ నో. అతన్నే కాళేశ్వరం చుట్టూ తిప్పుతున్నారు కదా. కాళేశ్వరంలో ముందు హరీష్ ఉన్నాడు కదా, ఆయన డబ్బులు జమ చేసుకుంటున్నాడు, ఎలక్షన్లో ఎమ్మెల్యే కూడా డైరెక్ట్ మనీ ఇస్తున్నాడు అనే అభియోగం మీద ఇది ఎక్కడ పవర్ఫుల్ అవుతాడని మంత్రివర్గం నుంచి డ్రాప్ చేసి శాఖ మార్చారు ఫస్ట్. తర్వాత ఏకంగా మంత్రివర్గం తీసి పడేశారు. ఆ తర్వాత ప్రాధాన్యత లేని పోస్టులో కొనసాగించారు. ఎందుకంటే ఆయన ఎవరు బలోపేతమైన సొంత కుటుంబ సభ్యుడైనా పక్కకు పోవాల్సిందే. అది చేశారు కదా, మనం చూసి మన కళ్ళెదురుగా హరీష్ కనపడ్డాడు కదా. అట్లా అంటే అంతకంటే లాయలు ఉన్న ఈటల రాజేందర్ కూడా తీసి అవతల పడేశారు కదా, చూసాం కదా పాపం. డెఫినెట్లీ ఎంత తెలంగాణ ఫైటరో అంతకంటే లాయలిస్ట్ కూడా. అట్లాంటి వాడి తీసి అవతల పారేశారు, యూజ్ అండ్ త్రో వాడుకొని అవతల పారేశారు. కాబట్టి ఆయనకు అది క్యారెక్టర్ అది. అందువల్ల నేను అనుకుంటున్నా నెంబర్ 1, 2, 3లో పోయింది వాళ్ళ ముగ్గురే. రేపు పొద్దున నిజంగా మనం అనుకున్న ఎంక్వైరీలో ఈయన కూడా ఉన్నాడని అంతకుముందున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎస్టాబ్లిష్ అయితే హరీష్ కూడా తప్పించుకోవడానికి అవకాశం. వదిలిపెట్టే ప్రసక్తే లేదంటారా? ఎవరు రేవంత్ అయితే వదిలిపెట్టాడండి. రేవంత్ రెడ్డి అనేవాడు నాకు ఆయన నేచర్ కానీ ఆయన మాటలు కానీ ఆయన చూసేటువంటి ఆ స్పీడ్ కానీ చూస్తే
ఈయన పోనీలే పాపం అనుకునే వ్యక్తి కాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఫేస్ చేయాల్సిందే వాస్తవాలు ఉంటే. అది మీకు ఈ ఏజెన్సీస్ 2 నెలల్లో 3 నెలల్లో తెలుస్తాయి. ఆ ఆధారాలతో మేజిస్ట్రేట్ దగ్గరికి పోవాలి మీరు, లేకపోతే కేసు నిలబడదు ఏది కూడా. మొన్న అసెంబ్లీలో చూసాం మేడిగడ్డ గురించి చాలా ఎవరు పై చేయి సాధించారనుకుంటున్నారు దిలీప్ గారు? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అది మీ ఎదురుగా కళ్ళలో ఎదురుగా కుంగిపోయి ఉంది అది. కానీ డిఫెండ్ చేయడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారేమో టీఆర్ఎస్ వైపు నుంచి. చేశారు తప్పని, హరీష్ యొక్క స్పీచ్ కూడా విన్నా. డెఫినెట్లీ చాలా గట్టి ప్రయత్నమే చేశాడు డిఫెండ్ చేసుకోవడానికి, కానీ అది నిలబడదు. అన్ఫార్చునేట్లీ మీ కళ్ళెదురుగా అంత పెద్ద బ్యారేజ్ ప్రాజెక్టే కొట్టుకుపోతుంటాయి. అసలు మీకు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అదే. మీ కళ్ళెదురుగా కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు ఆ 100 కారణాలు అదో కారణం, పెద్ద కారణం, చాలా పెద్ద కారణం. మీ కళ్ళెదురుగా అది కుంగిపోయి కనబడుతుంది. 1,00,000 కోట్లు ఇంజనీరింగ్ మార్వలని చెప్పుకునేది కుంగిపోతే ప్రజలందరికీ అనుమానమే కదా. ఊరి ఇంత చెప్పారు ఇది మా కళ్ళెదురుగా. మీరేమైనా స్టడీ చేశారా? అది ఏమైనా పనికొచ్చేలా ఉందా ప్రాజెక్ట్? నేను పోయాను, మొత్తం ప్రాజెక్ట్ ఏరియాస్ అంతా చూశాను, తిరిగి చూశాను. నేను అనుకున్నది కూడా మల్లన్న సార్కి అంత 50 TMC స్టోరేజ్ అవసరమే లేదు, 10 TMCతో సరిపోయేది. ఇట్లా ప్రతి దగ్గర బ్యారేజెస్లో కూడా దానికి 1/3 25% బ్యారేజ్ అనేది కడితే అయిపోయేది. అనవసరంగా అధిక సామర్థ్యం పెట్టి ముంపు గురి చేసి భూములు నష్టపరిచి బ్యాక్ వాటర్స్ని రిటైనింగ్ వాల్స్ కట్టకుండా కాళేశ్వరం నుంచి మంతని దాకా 40 ఎకరాలు మునిగిపోయినాయి. కొత్త ఆయకట్టు సంఘ దేవుడరు మన ఇంజనీరింగ్ ENC చీఫ్ మాట్లాడుకుంటూ 18 lakh acres స్టెబిలైజ్ అయింది, ఓన్లీ 1 lakh acresకే కొత్తగా వాటర్ ఇచ్చేవాడు. అంటే ఇంకా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మీద ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది, అది జరగలేదు. సో ఇవన్నీ చేయాలంటే మీరు మళ్ళీ అదనపు అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుంగిపోవకుండా మీరు చర్యలు తీసుకోవాలి, దానికి అదనపు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు చూసినంత ప్రకారం ఈ ప్రాజెక్టు ఉంటుందా? నెంబర్ 1 అది వయబుల్ కాదు. నెంబర్ 2 దాని డ్యామ్ సేఫ్టీ, నేనటమేంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫాల్టీ డిజైన్ అన్నారు. రేపు పొద్దున బ్రహ్మాండమైన వరదలు వస్తే ఈ పద్ధతిలో డిజైన్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ కొట్టుకుపోతే మన కళ్ళెదురుగా నిజం కూడా బాధాకరమే. అవకాశం ఉందనిపిస్తుంది. ఎందుకంటే అన్నారం దగ్గర కూడా నిన్న రాత్రి టీవీలో చూపిస్తున్నారు, బుడగలు వస్తున్నాయి, ఆడ కూడా ఏదో కుంగిపోతుంది. మంత్రి గారు, మాజీ మంత్రి గారు బొంగలు రావడం సహజమే అని అట్లా వచ్చే కదా అది కుంగిపోయేవి. అంతకుముందు మెడిగడ్డ కూడా అట్లాంటి బుడగలు వచ్చే అది పిల్లరే కుంగిపోవడం చూసాం. సో ఇది కూడా మన ఖాళీ చేశారు కదా, అది అట్లా కుంగిపోకుండానే ముందు ఇమ్మీడియట్గా అర్జెంట్ ఖాళీ చేయమన్నారు. ఇప్పుడు గొర్రెల స్కీమ్లో కూడా 120 గొర్రెలు ఒక స్కూటర్ మీద ట్రాన్స్పోర్ట్ చేసినాం, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. వాటి మీద చర్యల కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారేమో. చేస్తాను, అదే చెప్తున్నా, మీకు చర్యలు అనేది తప్పవు. కాకపోతే మీకు తగిన ఆధారాలు ఉండాలి, ఇవన్నీ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ సాక్ష్యాధారాలతోనే చర్యలు తీసుకుంటారు. ఒక శివబాలకృష్ణతో వదిలిపెడతారా? అది చిన్న చేప, అది చాలా చిన్న చేప. నేను వార్నింగ్ ఇచ్చినట్టుంది శివబాలకృష్ణ లాంటి చాలా మంది వార్నింగ్ అయితే ఇస్తున్నారు. అంటే ఇంకోటి చూస్తే కాంగ్రెస్ పార్టీలో కలెక్టివ్గా ఉంటూ ఉంటారు, కానీ ఒకే ఒక్కళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇది కొనసాగిస్తారా మరి? జనరల్గా కూడా ఇందులో డైవర్సిఫైడ్ కల్చరే ఉంటుంది. నిన్న అసెంబ్లీ కూడా మనం చూసాం కదా, ఒకసారి ఉత్తమ్ లేచాడు, ఒకసారి శ్రీధర్ బాబు లేచాడు, ఒకసారి వెంకటరెడ్డి లేచాడు, ఒకసారి పొన్నం ప్రభాకర్ లేచాడు. అండ్ ఒక్కడితో ఉద్యమం టాపిక్ వచ్చినప్పుడు లేచాడు కదా, నీతో అయిందా, ఒక్కడితో అయిందా చెప్పు, ఒకటి ఎట్లా తెచ్చిన తెలంగాణ, ఇవన్నీ ఆ విషయం వచ్చారు కదా, అందరూ యూనిటీని ప్రదర్శించారు. అసలు ఎలక్షన్స్ కంటే ముందు వీళ్ళందరూ నేనే చేరలే ఇంకా ఆ పార్టీలో. అప్పుడు నాకే కూడా విశ్వాసం లేకుండే, ఇంత అనుకుంటున్నారు అసలు వీళ్ళు అసలు రేపు పొద్దున కలిసి కొట్లాడతారా, ఎలక్షన్లో కొట్లాడరా అని అనుమానంతో నేను అసలు 6 నెలలకి చేరుదా అనుకున్నాను, 3 నెలలు వాయిదా వేసుకున్నాను. వీళ్ళు అసలు కలిసి కొట్లాడతారా లేకపోతే ఆఖరికి విచ్చుకుపోతారా అని. కానీ చివరికి వచ్చేవరకల్లా అనూహ్యంగా అందరు కలిసిపోయారు. ఇది కొనసాగుతుందా? అది కొనసాగుతుందని అనుకుంటాను, ఎందుకంటే అధికారం వచ్చింది కదా. అధికారం లేకపోతే అసలు ఈ పార్టీకి ఎప్పుడూ విచ్చుకుపోయేవాడు. అది సహజంగా ఏ పార్టీకైనా జరుగుతుంది, ఇది కాదు. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ విచ్చుకుపోతుందని మనం ఎందుకంటున్నాం? నీకు అధికారం లేదు కాబట్టి. అందువల్ల ఇది కాంగ్రెస్కి ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు మీరు ఎవ్వరు కూడా ముట్టుకోలేరు. రేవంత్ రెడ్డి అన్నట్టు ఎవడు ముట్టుకుంటూ చూద్దాం రా అని, అది ముట్టుకోలేరు. ఎందుకంటే ఆ పవర్ అనేది మళ్ళీ కలిపి ఉంచుతుంది. మీకు కలిపి ఉంచేటువంటి స్ట్రాంగ్ బాండ్ అదే, పవర్ ఈజ్ ద బాండ్. మీరు చూసారు ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది, ఈ చాలా ఫైనాన్షియల్ కూడా అంతకుముందు కూడా చాలా కష్టం, అది చాలా కష్టం. సాధ్యమవుతుందా మరి? చాలా ఒకవేళ అంటే వాస్తవానికైతే ఈ 6 గ్యారంటీలను చూసే ఓటు వేశారనేది కూడా కాదు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను ఏ పార్టీ ఎన్నుకోవాలనే విషయంలో కాంగ్రెస్ ముందు ఓటేశారు. కరెక్ట్. కానీ 6 గ్యారెంటీలు బీజేపీ కనుక అదే స్థానంలో ఉండి బండి సంజయ్ కనుక నిజంగా తీసివేయకుండా ఉండుంటే మీకు వాళ్ళకు కూడా 20 సీట్లు వచ్చి ఉండేవేమో నేను చెప్తున్నా. ఎప్పుడైతే అతను బండి సంజయ్ని మార్చారో, బీజేపీ మెల్లగా కుంగిపోయిందో, అప్పుడు ప్రజలు ఇక లాభం లేదు, ఈయన ఒక్కడే కనపడుతున్నాడు, ఆయన కొట్టేవాడు అనుకున్నారు. ఎందుకంటే మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఎవరు తేలుతారు ఈ మార్పు? ఆల్టర్నేట్ ఎవరంటే రేవంత్ వైపు చూడాల్సిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. కాబట్టి ప్రజలు నమ్మి ఆయనకు ఓటేశారు.
మీరు అన్నట్టు అందులో ఒక భాగం అదైతే మార్పు కోరుకోవడం అనేది ఒక మేజర్ రీజన్ అయితే అధికార మార్పిడికి, రెండో రీజన్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా సమర్థించుకుంటారు? హామీలు అమలు చేయాలి కదా, ఫైనాన్షియల్ స్టేటస్ ఇంత దారుణంగా ఉంది. దారుణంగా ఉంది, అన్నీ అప్పుల కుప్పగా రాష్ట్రం ఉంది, ఇందులోంచి మీరు బయటికి రావాలి. బట్ ఓపెన్గానే చెప్పారు కదా వాళ్ళు. ఏం చెప్తున్నారంటే అన్నీ మేము రివ్యూ చేసుకుంటున్నాం, అంచనా వేసుకుంటున్నాం, మాకు ఇంతకంటే తక్కువ వడ్డీతో ఎవడు అప్పిస్తాడో అది కూడా చూసుకుంటున్నాం అన్నారు. అప్పు లేకుండా సాధ్యపడే పరిస్థితి అయితే లేదండి, కానీ మీరు తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పటి వరకు 100 డేస్లో మీరు మీరు చెప్పే 6 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ప్రజల దగ్గర ఓటాడడానికి కూడా పోలేదు. నాకు తెలిసి 100 డేస్ అయిపోతాయి, ఉన్నాయి. మీకు ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు 100 డేస్ అయిపోతాయి కూడా. సో మాకు ముందు బెంచ్ మార్క్ ఉంది అక్కడ, ఆ మైల్ స్టోన్. ఇదే అస్త్రం అవుతుందేమో బీజేపీ లాంటి పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కూడా అదే అస్త్రం అవుతుంది. 100 రోజులు ఎందుకో వీళ్ళు ముంచేశారు, మోసం చేశారు అనడానికి. కాబట్టి అది మేము 80% ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయం. నేను కాదు అనేది, అందరూ మంత్రులు సీతక్క కానీ, బట్టి కానీ, రేవంత్ కానీ రిపీట్గా చెప్తున్నారు 100 డేస్లో ఖచ్చితంగా 6 హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం, దానికి అవసరమైతే అప్పు తెస్తాం, తల తాకట్టు పెడతామని చెప్తూనే ఉన్నారు వాళ్ళు. చూద్దాం అదే ఇంప్లిమెంటేషన్ వరకు. అంటే అన్ని హామీలు పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్కి ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అది డిలే కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ రేషన్ కార్డులు చూస్తామంటున్నారు. డెఫినెట్లీ ఎక్కువ రేషన్ కానీ కొత్త రేషన్ కార్డు ఒకటి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు. వాళ్ళకి 19 lakh క్యాన్సిల్ చేశారు. 19 lakh క్యాన్సిల్ చేస్తే ఎవరో కోర్టుకు పోయారు. కోర్టు అడిగింది 19 లక్షలు ఒకటేసారి ఏర్పారేయడం అంటే రివ్యూ చేయమన్నది. ఆ రివ్యూ అప్పుడు జరగలేదు. కాబట్టి ఆ కొత్త వాళ్ళు మళ్ళీ ఆ 90 lakhs అప్లై చేసుకొని కొత్త వాళ్ళు అప్లై చేసుకుని పెళ్లిళ్ళు కావడం, కుటుంబాలు ఏర్పడడం జరుగుతుంటుంది. ఇవ్వనప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు రేషన్ కార్డు ఆధారంగానే మళ్ళీ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామంటే వాళ్ళు నష్టపోయినట్టే కదా. అన్నీ వస్తాయి కదా. 1,10,00,000 మంది ఫ్రెష్ అప్లికేషన్స్ అండి. ఎలిజిబిలిటీ ఉందో లేదో 10 లక్షల మంది మీరు తీసేసినా, గతంలో ఉన్నటువంటి 70 లక్షలు 70 లక్షలకు మించి ఇంకో 20 లక్షలు అదనంగా ఇచ్చి కోటిల కార్డ్స్ అయితే గ్యారంటీగా అందరికి న్యాయం చేస్తూ ఉంటాయి. ఈ కోటి అది మీరంటే బెంచ్ మార్క్, అది ఈ కార్డు ఉంటే పథకాలు వస్తాయి. ఆ మాత్రం బెంచ్ మార్క్ మీరు పెట్టుకోకపోతే మొత్తం తెలంగాణ అంతా సగం తీర పోరాడమే, అందరికీ ఇవ్వలేరు కదా. 3 పార్టీల గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ భవిష్యత్తు, బీఆర్ఎస్లో మీరు ఆశ్చర్యపోతారు, 2 సీట్లు గెలిస్తే ఎక్కువ అండి. నాకైతే కేసీఆర్ నిలబడితే గెలుస్తాడు గ్యారంటీ. కేసీఆర్ అన్నవాడు గెలుస్తాడు, నో డౌట్. రెండో వాడు కూడా నాకే తెలియట్లా, నేను ఊరికే చెప్తున్నాను, రెండో వాడు గెలుస్తాడు అన్నాడు. ఆ రెండో వాడు కూడా తెలియట్లా, అంత కొలాప్స్ అయింది ఆ పార్టీ. ఇద్దరికంటే వాళ్ళకు రారు. మిగిలినటువంటి ఆ 16 ఒక ఎన్ని మనకు 17 కదా, రిమైన్ 16లో ఎవరు అంటే ఒకటి ఎంఐఎంకి తీసేస్తే ఈ రిమైనింగ్ 16లో ఓన్లీ కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే పోటీ తప్ప బీఆర్ఎస్లో 2 తీస్తే 14 మేము పంచుకోవాలి. ఆ 14లో మేము డబుల్ డిజిట్కి వస్తామని మేము అనుకుంటున్నాం. వాళ్ళ 4 వాళ్ళకి వస్తుండొచ్చు, గెలిచిన దగ్గర గెలవరు వాళ్ళు. గతంలో గెలిచిన దగ్గర మళ్ళీ గెలవరు, కొత్త సీట్ గెలవాల్సిందే. మొన్నట్లాగా 8 సీట్స్ మనం ఊహించని దగ్గరనేమో గెలిచారు, ఊహించిన దగ్గర ఓడిపోయారు, సీనియర్లంతా ఓడిపోయారు. ఆశ్చర్యం. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. మీరు గతంలో ఉన్న 4 మీకు మళ్ళీ 4 వస్తాయి, కానీ పాత సీట్లు కావాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడే టార్గెట్ కాదు, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా టార్గెట్గా పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ అయినా అంతే చెప్తుంది. మాకైతే నెక్స్ట్ టైం కూడా మేము కనుక ఆశించిన స్థాయిలో ప్రజలు కోరుకున్న పద్ధతిలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే డెఫినెట్గా ఇంకొక టర్మ్ అయితే మాకు కేసీఆర్కి ఇచ్చినట్టు మాకు ఇస్తారు కదా. బట్ బీజేపీ అనేది కొద్దిగా అత్యాశ అవుతాయి, మేము అది అధికారులకు వెంటనే రావాలనుకోవటం అత్యాశ అవుతాయి. బట్ రామమందిరం ఊపు అన్నది కొంత నార్త్లో ఉన్నమాట వాస్తవమే, సౌత్లో 0. అది మన దగ్గర ఉండదు, నడవదు ఆ గేమ్. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు దిలీప్ గారు? సౌత్ నార్త్ అనేది కొంతమంది కర్ణాటక మినిస్టర్లు కూడా మాట్లాడారు, దక్షిణ భారతదేశం సపరేట్ దేశం కావాలి అని. దేశం కావాలని నేను ఒప్పుకోను, మనది 1 నేషన్ కిందనే ఉండాలి. కానీ బట్ డెఫినెట్లీ డిస్టింక్ట్ డిఫరెన్స్ ఉంది నార్త్కి సౌత్కి. వాళ్ళ అభివృద్ధి మీద మనది డెఫినెట్లీ మనం చాలా ఫార్ అహెడ్, ఎడ్యుకేషన్లో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ, అన్నిట్లో అవేర్నెస్లో కానీ సౌత్ అనేది మార్క్ డిఫరెన్స్. అది నార్త్ ఏదో కారణాల వల్ల కొద్దిగా వెనకబడి ఉంది అది. అండ్ పవర్ఫుల్ లాబీ నార్త్ ఉంది అక్కడ, ఢిల్లీ పోతే. సౌత్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్టే చేయరు అసలు, అధికారంలో మనం షేర్ చేయడానికి ఒప్పుకోరు. ఆ ప్రాబ్లం ఉంటుంది, మన నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఆ కారణం చేస్తే సౌత్ విడిపోవాలనే కోరిక ఉంటే ఎవరికైనా ఉండొచ్చు, కానీ మనం నార్త్లో ఆ లాబీలోకి రానియరు. అంటే దీనికోసం భాగస్వామ్యం ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఫీలింగ్ వచ్చింది కాబట్టి అధికారంలో పెరుగుతుంది ఇప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ బీజేపీకి ఇక్కడ సీట్లు తక్కువ వస్తాయి సహజంగా. మళ్ళీ మరి రేపొద్దున ఇండియా వస్తే యూనిఫామ్గా ఉంటుంది వ్యవహారం, కానీ బట్ బీజేపీ పొరపాటున మళ్ళీ వాళ్ళే అనుకున్న పద్ధతిలో వచ్చారనుకోండి, సౌత్ నెగ్లెక్ట్ అవుతుంది. కానీ ఇండియా కుటుంబంలో ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు, అది అప్పుడే చెప్పలేము. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో పోలిస్తే ఇప్పుడు డెఫినెట్లీ పవర్ఫుల్ ఆయన.
గతంతో పోలిస్తే కానీ ఆశించిన స్థాయిలో ఇంకా ఎక్కువ నేను కూడా అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆయన చాలా షార్ప్ అయ్యాడు. మాట్లాడే విధానం కానీ, కింద ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవడం కానీ, రియాక్షన్ టైం కానీ ఇంత ఫాస్ట్గా గతంలో ఆయన దగ్గర లేవు. అవ్వగలుగుతాడు ఆయన. వీ డోంట్ నో, ఆ పాసిబిలిటీ అయితే ఉంటుంది. అతని మించిన క్యాండిడేట్ కూడా లేడు కదండి. సరే వీళ్ళే అఫీషియల్గా మమతా బెనర్జీ లాంటి వాళ్ళే ఈయనే ప్రైమ్ మినిస్టర్, మీ ఖర్గే బెటర్ క్యాండిడేట్ అంటే అని ఉండొచ్చు. బట్ అది టూ ఎర్లీ. అందరు కూర్చొని నేను అన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు కాన్సే. ఇప్పుడు భారత్ జోడో యాత్ర కానీ, న్యాయ యాత్ర కానీ అందులో మనం అనుకోని అటెండెన్స్ అది. అంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని మనం ఎప్పుడు కూడా అనుకోలే. ఆయన ప్రజాదరణ చూస్తే మనం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఈవెన్ మన దగ్గర ప్రచారంలో కూడా, కర్ణాటక ప్రచారంలో కూడా ఈ ఇద్దరు సిస్టర్ అండ్ బ్రదర్ ప్రియాంక కానీ ఇక్కడ రాహుల్ కానీ వచ్చినటువంటి ఆదరణ అనేది చాలా అపూర్వంగా ఉంది. అది ఇక్కడ కూడా పూర్వమైన ఆదరణ. మళ్ళీ వస్తారు వాళ్ళు రేపొద్దున ఎంపీ ఎలక్షన్ వచ్చేవారు కదా. సో నేను ఇంతకుముందు అన్నట్టు బీజేపీ అంత ఇంపాక్ట్ ఇక్కడ లేదు. ఉంటే ఉండొచ్చు నార్త్లో, అక్కడ ఇక్కడ నాకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరు అడుగుతారు? మనంతా ఏం కల్చర్ అది? సెక్యులర్ కల్చర్ మరి. నువ్వు లీవ్ అండ్ లెట్ లీవ్. ఓ ముస్లిం ఉండాలా, నేను ఉండాలా, ఓ సిక్ ఉండాలని మనం కోరుకుంటాం. ఈ కల్చర్ మీకు నార్త్లో ఎందుకో అంత ప్రామినెంట్గా ఉండదు. మీ విషయానికి వస్తే ఒక వెలిగారు, ఇప్పుడు ఏంటి? ఎంత టైం అది. మీరే కూడా చూసారు ఉద్యమంలో ఎంత పోరాడామో. అయితే ఇప్పుడైతే నేను మల్కాజిగిరి ఎంపీ సీట్ కోసం నేను అప్లై చేశా. బట్ అప్లై చేశా మీరే అన్నట్టుగా. ఈవెన్ ప్రామినెంట్ చర్చలో కూడా లేను నేను. కానీ నేను డెఫినెట్లీ రేవంత్ గారికి కలిసి చెప్పా, నేను మల్కాజిగిరి సీట్ అప్లై చేశాను. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే, గతంలో చేసిన పొరపాటు కాంగ్రెస్ ఇప్పుడు చేయకూడదు. అప్పుడు ఉద్యమకారులు దూరం పెట్టారు. ఇప్పుడు పార్టీ 70% పార్టీ వాళ్ళకు అందులో ఉన్నటువంటి లాయలిస్టులకు ఇచ్చిన 30% ఉద్యమకారులకు ఇవ్వాలి. ఆ ఉద్యమకారులు ప్రామినెంట్గా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా టాప్ 10లో నేను ఉంటా. మీకు ఆల్రెడీ వాళ్ళు కొందరామ్కి ఇచ్చారు, గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అట్లా వాళ్ళు పికప్ చేసుకోవాలి కొందరు ఎవరెవరు చేశారు. ఇప్పుడు అందశ్రీకి మరి ఐ డోంట్ నో, ఆయన కూడా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఆయన గీతాన్ని జాతీయ గీతం చేశారు, అది ఒక గౌరవం. అట్లా మీకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, చుకా రామయ్య కావచ్చు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అయినా, హరగోపాల్ కావచ్చు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అయినా డెఫినెట్లీ వాళ్ళంతా తెలంగాణ ఫైటర్స్. ఏదో దాంట్లో ఒక పాత్రలో వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోగలిగితే అది న్యాయం చేసినట్టు అవుతుంది. వీళ్ళంతా ఉద్యమకారులు కదా, వీళ్ళు ఒక్కడే కాదు, డాక్టర్లు చేసి, జర్నలిస్టులు చేసి, మీకు లాయర్లు చేసి, మీరు విద్యార్థులు చేసి, కేఈఓయు పాత్ర మనం ఎట్లా మర్చిపోతాం వాళ్ళది, ఆ పిల్లలది. ఇప్పుడు చనిపోయిన 99% విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ యువకులు. ఆ ఎవరు వాళ్ళని మనం ఇప్పుడైనా దాని గురించి ఆలోచించి అక్కడి నుంచి అనేది ఒక 30% ఒక రిజర్వేషన్ లాగా మీరు కానీ స్ట్రైట్ ఎలక్షన్స్ చూస్తే మొత్తం డబ్బులతో కూడుకుని ఉన్న వ్యవహారం. మీరు స్పాన్సర్ చేయాలండి. అంటే మీరంటే అదే మీన్స్ ఎవరు పోటీ చేపిస్తే వాళ్ళు పార్టీ టికెట్ ఇస్తే స్పాన్సర్ చేయాలి. ఇప్పుడు కోదండరామ్ నిలబెడతాం అనుకుందాం, అంటే ఎమ్మెల్సీ ఇస్తున్నారు సరిపోయింది. నిజంగా నిలబెట్టారనుకోండి అని డబ్బులు పెడతారా? పార్టీ తీసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల లోపల పార్టీయే వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కానీ, లేదా ఓవరాల్గా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించడానికి కానీ. నేనేది అట్లా ఆ రకంగా 70-30 అనేది ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అని అనుకుంటున్నా. అది వాళ్ళ ఇష్టం, హైకమాండ్ ఇష్టం. వీ కాంట్ సే. నేను న్యూ ఎంట్రెంట్ కదా, నేను కొత్తగా వచ్చాను. ఓవరాల్గా ఒక మాటలో స్వేచ్ఛ ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వెల్, నేనైతే స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం. గతంలో అవకాశమే లేదు. నేను ఇదివరకు సెక్రటరియట్లో అడుగు పెట్టలేదు. దాదాపుగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారులు ఉంటే నేను ఫార్మర్ బ్యూరోక్రాట్గా నేను అక్కడ పోవాలంటే హెసిటేట్ చేశాను. ఎందుకంటే మంత్రిని కలిసి ఆయనకు నష్టం, లేదా అధికారిని కలిసి ఆయనకు నష్టం. ఎందుకు దిలీప్ కుమార్ను పిలిచారు? అటువంటి వాతావరణం, ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఇప్పుడు మీరు ఫోన్లే మాట్లాడుకోలేకపోయారు. ఫోన్లు అంటేనే చెప్పలేము, రహస్యంగా మాడాల్సిన పరిస్థితి. ఏది వాట్సాప్లోనూ ఏదో కాల్ ఉంటాయి కదా, ఫేస్ టైం ఆడుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఒక స్వేచ్ఛా వాయులు పిలుచుకునే వాతావరణం, ఎవరైనా మాడుకోవచ్చు, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇందిరా పార్కే తీసినటువంటి దాన్ని కోర్టు ద్వారా తీసుకున్నారు కదండి. సో ఆ వాతావరణమే మీకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఇందులోంచి మనం, నేనైతే అనుకుంటున్నా, పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ఇప్పుడున్న మా ప్రభుత్వం పాజిటివ్గా మూవ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేవి పాజిటివ్గా ఉన్నాయి. ఈవెన్ పోలీసు ఆర్డర్స్ కూడా చూస్తే, ఇప్పుడు మహంతి ఉన్నాడు, సీఎం చెప్తాడు విన్నాడు, మరి తెచ్చి సైబరాబాద్లో పెట్టారు కదా, పైరవీలన్నీ అక్కడే కదా, తందాలని అక్కడే కదా, ఎందుకు పెట్టారు అంటే కొంత యాక్షన్ కావాలి అని కోరుకుంటున్నారు. కొత్త కూడా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఎవడు చెప్పినా అయినాడు, మరి ఎందుకు పెట్టారు అంటే కొంత యాక్షన్ కావాలని కోరుకుంటున్నారు. శివధర్ రెడ్డి ఉన్నాడు, చాలా రోజులు దూరం పెట్టారు, అన్బయాస్డ్ రిపోర్ట్ ఇస్తాను పేరు ఉంది, తీసుకొచ్చి పెట్టారు. మరి ఇంటెలిజెన్స్ చీఫే కదా మీకు సలహాలు ఇచ్చేది సీఎంకి, మరి ఆయన తెచ్చిపెట్టుకున్నారంటే ఏదో మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతుంది. నిన్న మొన్న డిఎస్పీలు 250 మంది ట్రాన్స్ఫర్ చేశారు. మీ వాళ్ళ పేపర్లు చదివారండి. ఏంటి యాడ్ స్టిక్ అంటే, గతంలో
ఎవరైతే అధికారులకు రాజకీయ నాయకులకు అడుగులు ఎత్తారో పొలిటికల్ రికమెండేషన్ అందరినీ తీసేశారని వచ్చింది, అన్బయాస్డ్ ఆర్డర్స్ ఇచ్చారని వచ్చింది. అది ఇస్ అ కరెక్ట్ స్టెప్ అది. సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ కనుక రివామ్ చేసుకోగలిగి ప్రజలకు అవసరాలు గుర్తిస్తూ మీరు కనుక మేము కనుక ఈ రాజ్యాన్ని నడపగలిగితే, ఈ రాష్ట్రాన్ని నడపగలిగితే డెఫినెట్లీ ప్రజల ఆస్పిరేషన్కి కాస్త కూస్తో న్యాయం జరుగుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి దిలీప్ గారు. థ్యాంక్ యూ.